कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते వాసుదేవాయ। హరే కృష్ణ భక్తులందరికీ కూడా పద్మిని ఏకాదశి శుభాకాంక్షలు। అలాగే ఈనాటి ప్రవచనానికి స్వాగతం సుస్వాగతం। ఈ రోజున మనం ఉపదేశామృతంలోని అష్టమ బిందువుని చర్చించుకుందాము। ఇంతకుముందు తరగతుల్లో మనం ఈ యొక్క సప్తమ బిందువుని చర్చించుకోవడం జరిగింది। ఈ యొక్క అష్టమ బిందువు గురించి ఈ రోజున మనం చర్చించుకుందాం। తన్నామరూప చరితాదిసు కీర్తనాను స్మృత్యో క్రమేణ రసన మనసి నియోజ్య తిష్టన్ వ్రజేతదనురాగి జనానుగామి కాలం నయేద కిలమిత్యుపదేశ సారం। అనువాదము: సర్వోపదేశ సారం ఏమిటంటే, మానవుడు భగవంతుని దివ్య నామ రూప గుణలీలను స్మరించుటలోనే తన జిహ్వను మనస్సును క్రమంగా నెలకొల్పుతూ తన కాలానంతటిని అనగా దినములోని 24 గంటలు గడపాలి। ఈ విధముగా అతడు వ్రజధామములోని గోలోక బృందావన ధామంలో నివసిస్తూ భక్తుల నిర్దేశాలను అనుసరించి శ్రీకృష్ణుని సేవిస్తుండాలి। భగవంతుని భక్తియుక్త సేవ పట్ల గాఢమైన ఆసక్తిని కలిగి ఉన్న శ్రీకృష్ణ ప్రియభక్త అడుగుజాడలను అనుసరించాలి। భాష్యము: మనస్సు మానవుని శత్రువుగాను మిత్రుడుగాను ఉండవచ్చును। అందుచేత అతడు తన మనస్సుకు తనకు మిత్రుడయ్యేలా శిక్షణ ఇవ్వాలి। శ్రీకృష్ణ సేవలో సర్వదా నిమగ్నమై ఉండునట్లు మనస్సుకు శిక్షణ ఇవ్వడానికే ముఖ్యముగా కృష్ణ చైతన్యోద్యమం ఉద్దేశించబడింది। ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః। నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే। నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే। నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః। నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణహితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః। తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే। వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః। నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రా సుభద్రాభ్యాం శ్రీజగన్నాథాయ తే నమో నమః। జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర్భక్తవృంద। హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే। హరే కృష్ణ। ఈనాటి ప్రవచనానికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం। ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి హిజ్ గ్రేస్ రూపేశ్వర చైతన్య దాస్ ప్రభుజీ వారికి, అలాగే హిజ్ గ్రేస్ ముకుంద శ్రీహరిదాస్ ప్రభుజీ వారికి, హిజ్ గ్రేస్ హేమహరిదాస్ ప్రభుజీ వారికి, హిజ్ గ్రేస్ వైష్ణవ కృపదాస్ ప్రభుజీ వారికి, అలాగే హిజ్ గ్రేస్ చైతన్య దాస్ ప్రభుజీ వారికి, అలాగే ఎవరైతే ఈ ప్రవచనాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్నటువంటి శ్రవణం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పాదాభివందనాలు। ఈ రోజున ఉపదేశామృతం అష్టమ బిందువుని చర్చించుకుందాం। అలాగే ఈరోజు మనం చూసినట్లయితే ఎంతో పరమ పవిత్రమైనటువంటి రోజు। ఈ రోజున ఏకాదశి, పద్మిని ఏకాదశి, అధిక మాసంలో వచ్చేటటువంటి తొలి ఏకాదశి రోజున మనం ఉన్నాం। ఈ రోజున ఈ అవకాశం రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను। పూర్వజన్మ సుకృతి వల్ల ఇటువంటి అవకాశం వస్తుంది। ఏకాదశి రోజున ఈ యొక్క భాగవత శ్రవణం, భాగవత పఠనం ఇటువంటి అవకాశాలు లభిస్తాయి కనుక ఈరోజు మనం చూసినట్లయితే ఈ యొక్క ఉపదేశామృతంలో అష్టమ బిందు సర్వోపదేశ సారమేమనగా, మానవుడు భగవంతుని దివ్యనామ రూప గుణలీలాలను స్మరించుటలోనే తన జిహ్వను మనస్సును క్రమంగా నెలకొల్పుతూ తన కాలాంతటి అనగా దినములోని 24 గంటలు గడపాలి। ఇక్కడ సర్వోపదేశ సారం, ఇక్కడ ఈ ఉపదేశామృతం మనం చూసినట్లయితే అన్నీ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం। ఈ యొక్క గోస్వాములు నానా శాస్త్ర విచారణైక నిపుణౌ సద్ధర్మ సంస్థాపకౌ లోకానాం హితకారిణౌ మాన్యౌ శరణ్యాకరౌ। ఇలాగా షడ్గోస్వాములు నానా శాస్త్ర విచారణైక నిపుణౌ
అన్ని రకాల శాస్త్రాలన్నింటినీ కూడా వారు అధ్యయనం చేసి వాటిలో కూడా ఏవైతే యొక్క విశుద్ధమైన భక్తియుక్త సేవకు ఉపయోగపడతాయో అటువంటి వాటన్నింటినీ కూడా మనకు అందించడం జరిగింది. కనుక దాంట్లో ఈ ఉపదేశామృతం చాలా చాలా స్పెషల్. ఎందుకనేది ఇంతకుముందు కూడా మనం చర్చించుకుందాం. ఈ ఉపదేశామృతం అనేది ప్రారంభ భక్తులకి చాలా చాలా అవసరమైనటువంటిది. కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రారంభ భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ ఉపదేశామృతాన్ని అనుసరించినట్లయితే వారు భక్తియుక్త సేవలో చాలా అభివృద్ధి చెందుతారు. ఆ ఉద్దేశంతో ఈ ఉపదేశామృతంలో ఈ శ్లోకం ఎస్పెషల్లీ మనం చూసినట్లయితే సర్వోపదేశ సారం అదేమిటి అని చెప్తున్నారు ఇక్కడ. మానవుడు భగవంతుని దివ్యనామరూప గుణలీలను స్మరించడంలోనే తన జిహ్వను మనస్సును క్రమంగా నెలకొల్పుతూ తన కాలానంతటిని 24 గంటలు కూడా ఏం చేయాలి అంటే భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ యొక్క నామరూప గుణలీల యశో వైభవాలను కీర్తించడంలోనే ఉపయోగించాలి తన యొక్క సమయాన్ని మొత్తం కూడా. అదే సర్వోపదేశ సారం అని చెప్తున్నారు. అలాగే ఇంకా చెప్తున్నారు, ఈ విధంగా అతడు వ్రజధామంలో అంటే గోలోక బృందావన ధామంలో నివసిస్తూ భక్తుల నిర్దేశాలను అనుసరించి శ్రీకృష్ణుని సేవిస్తుండాలి. భగవంతుని భక్తియుక్త సేవ పట్ల గాఢమైన ఆసక్తి కలిగి ఉన్న శ్రీకృష్ణ ప్రియభక్తుల అడుగుజాడను అనుసరించాలి. కనుక ఇంకా కూడా ఇన్స్ట్రక్షన్ ఏమని ఇస్తున్నారంటే వ్రజధామంలో నివసించాలి అంటే ఇంత పూర్వం కూడా మనం చెప్పుకున్నాం గోలోక బృందావనం అంటే బృందావనం అనేది ఒక ప్రదేశం కాదు, చైతన్యం అని. ఈ యొక్క బృందావన చైతన్యం ఎలా ఉంటుంది ఇంత పూర్వం కూడా మనం చర్చ చేసుకున్నాం. బృందావన చైతన్యం ఎలా ఉంటుందంటే అందరూ కూడా శ్రీకృష్ణ భగవాన్ని సంతృప్తిపరచాలి అనే భావిస్తుంటారు అందరూ కూడా. మధ్యకి మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. ఈ యొక్క గోపబాలురందరూ కూడా ఈ యొక్క గోవుల్ని గోవుదూడల్ని వాళ్ళు అడవికి తోలుకొని వెళ్ళి అక్కడ వాటికి మేత కోసం వెళ్ళినప్పుడు వాళ్ళంతా కూడా చద్ది మూట కట్టుకొని వెళతారు. ఆ చద్ది మూటలో ఆ యొక్క ఇతరమైనటువంటి గోపికా స్త్రీలందరూ కూడా తమ పిల్లలందరినీ పంపిస్తారు. ఆ పంపించేటప్పుడు వాళ్ళు కట్టేటటువంటి చద్దిలో భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానికి ఏదైతే అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి అటువంటి పదార్థాలనే వాళ్ళు వండి పంపిస్తారు పిల్లలతో. పిల్లలు కూడా విచిత్రం చూడండి, ఇది శ్రీకృష్ణ భగవానికి ఇష్టమని నేను చేశాను అని చెప్పినా కూడా పిల్లలు ఎవరు కూడా అసూయిగా భావించరు. అవునా అమ్మ, ఇది శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమా, ఇది ఇస్తే కృష్ణుడు ఆనందపడతాడా, ఏది నాకు ఇవ్వు నేను తీసుకువెళ్ళి కన్నయ్యకి ఇస్తాను అని చెప్పేసి వాళ్ళు కూడా అటువంటి చైతన్యాన్ని కలిగి ఉంటారు. అంటే అక్కడ గోపికా స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా శ్రీకృష్ణ భగవాను ఆనందపడేటువంటి పదార్థాలనే తయారు చేసి చద్దిగడతారు. పిల్లలు కూడా అంతే ఉత్సాహంతో ముందుగా శ్రీకృష్ణుడికి ఇచ్చిన తర్వాతే నేను స్వీకరిస్తాను అని చెప్తారు. ఇది మెకానికల్గా కాదు, యాంత్రికంగా కాదు. వారు ఉన్నటువంటి ప్రదేశం బృందావనం, అది చైతన్యం. అంటే శ్రీకృష్ణ భగవానుడే అక్కడ దేవాది దేవుడు, భోక్తారం యజ్ఞ తపసాం, చరమభోక్త శ్రీకృష్ణుడు అని భావించడం. అలాగే ప్రతి పని కూడా శ్రీకృష్ణ భగవానుడి ప్రీత్యర్థమై నిర్వహించడం, శ్రీకృష్ణ భగవాన్ని సంతృప్తిపరిచే ప్రదేశం బృందావనం. కనుక ఎక్కడైతే మనం ఈ కార్యక్రమాలన్నింటినీ చేస్తామో, నామరూప గుణలీల యశోవైభవాలను కీర్తిస్తామో, అలాగే శ్రీకృష్ణ భగవానుడు ఆనందపడేటువంటి కార్యక్రమాలను మనం చేస్తాము, శ్రీకృష్ణ భగవాను ఆనందింపజేసేటటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తామో ఆ ప్రదేశం బృందావనం. కనుక ఆ బృందావనంలో నివసించాలి అంటే అర్థం ఏంటంటే భక్తియుక్త సేవలో నెలకొనాలి. మనకు కూడా తెలుసు ఆశ్రమం, మనకు కూడా 4 ఆశ్రమాలు ఉన్నాయి. అవేమిటి? బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వనప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఇక్కడ ఆశ్రమము అంటే ఏమిటి అంటే ఆధ్యాత్మిక ప్రగతికి అనుకూలమైన వాతావరణం. ఎక్కడా కూడా ఆశ్రమం అనే పదం మనల్ని వీడి వెళ్ళిపోలేదు. అంటే అర్థం ఏమిటంటే మనం జీవితంలో ప్రతి భాగంలో కూడా ఖచ్చితంగా భక్తియుక్త సేవ చేయాలి, శ్రీకృష్ణ భగవానికి సేవకుడుగా ఉండాలి, శ్రీకృష్ణ భగవాన్ సంతృప్తి పరిచే విధంగా వాతావరణాన్ని మనం రూపుదిద్దుకోవాలి, రూపొందించుకోవాలి అనేది ఇక్కడ మనకి ఖచ్చితంగా సనాతన ధర్మం మనకి వివరిస్తూ ఉంది. కనుక బ్రహ్మచర్య, గృహస్థ, వనప్రస్థ, సన్యాసి ఎవరైనా సరే ఖచ్చితంగా దేవాదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ని సంతృప్తి పరచాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం. కనుక దినంలో ఉన్నటువంటి 24 గంటలు కూడా ఏం చేయాలి? భగవంతుడి యొక్క నామరూప గుణలీల యశోవైభవాలను కీర్తించాలి. గోలోక బృందావనం నివసించాలంటే అర్థం బృందావన చైతన్యంతో జీవించాలి, భక్తియుక్త సేవ చేస్తూ జీవించాలని అర్థం. అలాగే అక్కడ ఇంకో ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాను, నివసిస్తూ భక్తుల నిర్దేశాలను శ్రీకృష్ణుని సేవిస్తుండాలి.
భక్తులు ఎలా నిర్దేశించారో ఆ నిర్దేశానుసారం మనం భగవంతుడికి ప్రేమయుత సేవ, భక్తియుత సేవ చేయాలి. మనకు తోచినట్లు కాకుండా భక్తులు ఏదైతే నిర్దేశించారో. అలాగే ఇంకొక విషయం చెప్తాను, భగవంతుని భక్తియుక్త సేవ పట్ల గాఢమైన ఆసక్తి కలిగి ఉన్న శ్రీకృష్ణ ప్రియ భక్తుల అడుగుజాడలను అనుసరించాలి. ఎవరైతే దేవాదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి భక్తియుక్త సేవ పట్ల అమిత అనురాగం కలిగి ఉంటారో, గాఢమైనటువంటి అనురక్తి కలిగి ఉంటారో, వారి యొక్క అడుగుజాడలను అనుసరిస్తూ వాళ్ళ యొక్క ప్రియ భక్తుల అడుగుజాడలను అనుసరించాలి అని చెప్తున్నారు ఇక్కడ. ఈ విషయాలన్నింటినీ కూడా ఇక్కడ భాషల్లో ప్రభుపాదులు ఎంతో చక్కగా వివరిస్తున్నారు. మనస్సు మానవునికి శత్రువుగా గాని మిత్రుడుగా గాని ఉండవచ్చును. అందుచేత అతడు తన మనస్సుకు తనకు మిత్రుడయ్యేలా శిక్షణ ఇవ్వాలి. కనుక మన మనస్సు శత్రువుగా ఉంటుంది, మిత్రుడుగా ఉంటుంది. మరి దాన్ని ఏం చేయాలి అంటే మిత్రుడుగా అయ్యే విధంగా శిక్షణ ఇవ్వాలి అని చెప్తున్నారు ఇక్కడ శ్రీల ప్రభుపాద్. శ్రీకృష్ణుని సేవలో సర్వదా నిమగ్నమై ఉండునట్టు మనస్సుకు శిక్షణ ఇవ్వడానికి ముఖ్యంగా కృష్ణ చైతన్యోద్యమం ఉద్దేశింపబడింది. దాన్ని మైత్రి చేసుకోవాలి. ఆ మైత్రితో తర్వాత ఏం చేయాలంటే 24 గంటలు కూడా ఆ యొక్క మనస్సు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ యొక్క భక్తియుక్త సేవలో ఉండే విధంగా దానికి శిక్షణ ఇవ్వాలి. అందుకు దాన్ని మిత్రుడిగా చేసుకోవాలి. మనం ఆ మిత్రుడిగా చేసుకోవటంలో ఆంతర్యం ఏమిటి అంటే ఖచ్చితంగా ఆ యొక్క మనస్సు దేవాదేవుడి యొక్క సేవలో ఉపయోగపడాలి. సేవని అది చేసే విధంగా దానికి ట్రైనింగ్ ఇవ్వాలి. అలాగే ఇంకా చెప్తున్నారు చూడండి, మనసులో ఈ జన్మకే గాక అనేక పూర్వజన్మకు కూడా సంబంధించిన వందల వేల కొద్ది స్మృతులు ఉంటాయి. కొన్నిసార్లు ఈ స్మృతులు ఒకదానితో ఒకటి కలిసి విరుద్ధమైన ఆలోచన పుట్టిస్తాయి. ఈ విధంగా బద్ధజీవికి మనోచింతన అనేది ప్రమాదకరం కావచ్చును. మనస్తత్వ శాస్త్ర విద్యార్థులకు మనస్సుకు సంబంధించిన వివిధ పరివర్తనల గురించి తెలిసే ఉంటుంది. భగవద్గీత 8వ అధ్యాయం 6వ శ్లోకంలో ఇలా చెప్పండి, యమ్యం వాపి స్మరన్ భావం తిదంతే కళైవరం తం తమే వైది కౌంతేయ సదా సద్భావ భావిత. ఓ కౌంతేయ, దేహమును విడిచినప్పుడు మానవుడు ఏ భావనను స్మరించునో అదే భావనను అతడు తప్పగా పొందును. మరణ సమయంలో జీవుని మనస్సు, బుద్ధి వచ్చే జన్మలో లభించు ప్రత్యేక శరీరం యొక్క సూక్ష్మ రూపాన్ని సృష్టిస్తాయి. ఆ సమయంలో మనసుకు అనుకూలంగా కానీ దాన్ని స్మరిస్తే వచ్చే జన్మలో దానికి అనుగుణమైన జన్మనే ఎత్తవలసి వస్తుంది. అలా కాకుండా మరణ సమయంలో ఎవరైనా శ్రీకృష్ణు గురించి స్మరించగలిగితే వారు ఆధ్యాత్మిక లోకమైన గోలోక బృందావనాన్ని పొందగలుగుతారు. కనుక యమ్యం భాపి స్మరణ భావం తెదంతే కలవిరం తం తమే వైతి కౌంతేయ సదా సద్భావ భావిత అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మనకు వివరిస్తున్నారు. కనుక మనం దేహాన్ని త్యజించేటప్పుడు ఏ భావన చేత మనం ఆ మనస్సును స్మరిస్తూ దేహాన్ని త్యజిస్తామో అటువంటి భావనతో కలిగినటువంటి శరీరాన్ని అంగీకరిస్తాం. కనుక ఇక్కడ వివరించినట్లయితే ఇక్కడ చెప్తూ ఉన్నారు, శ్రీకృష్ణ భగవానుడి స్మరింపగలిగితే మనం శ్రీకృష్ణ భగవాన్ని స్మరింపగలిగితే ఏమవుతుంది, మనం ఖచ్చితంగా కూడా గోలోక బృందావనాన్ని చేరుకుంటాం. ఈ జీవిత లక్ష్యం ఏమిటి ఎన్నో మార్లు మనం ప్రస్తావన చేసుకున్నాం. ఏతావాన్ సాంఖ్యయోగాభ్యాం స్వధర్మ పరనిష్టయ జన్మలాభ పరపుంసాం అంతే నారాయణ స్మృతి అని చెప్తుంది శ్రీమద్భాగవతం. మనం జీవితాంతం కూడా రకరకాలైన కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహిస్తూ ఉంటాం. పూజలు, పునస్కారాలు, వ్రతాలు, తపస్సులు, ఉపవాసాలు ఎన్నో చేస్తుంటాం. అయితే మరి వీటన్నిటి లక్ష్యం ఏమిటయ్యా అని భాగవతం ఏం చెప్తుంది, ఏతావాన్ సాంఖ్యయోగాభ్యాం స్వధర్మ పరినిష్టయ జన్మలాభ పరపుంసాం అంతే నారాయణ స్మృతి. కనుక జీవితం యొక్క చివరి సమయంలో మనం హరినామాన్ని జపం చేస్తూ, నారాయణ నామాన్ని జపం చేస్తూ, భగవంతుడి యొక్క దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవాని యొక్క దివ్యనామాన్ని జపం చేస్తూ శరీరాన్ని త్యాగం చేయాలి అని చెప్తున్నారు. మరి దాన్ని అది చాలా సింపుల్ విషయం కదా, చాలామంది అంటారు, చాలామంది స్టూడెంట్స్ అంటారు. అయితే మేము జీవితాంతం కూడా మేము రకరకాలైనటువంటి ఇంద్రియభోగ కార్యక్రమాల్లో నిమగ్నమై చివరి సమయంలో మేము ఆత్మహత్య చేసుకుంటూ హరే కృష్ణ అని చెప్పేసి కాల్చుకొని చనిపోతాము, అప్పుడు మేము భగవద్ధామం చేరుకుంటామని చెప్తా. అది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. వాస్తవంగా ఆ భావన ప్రధానమైనటువంటి భావన గురించి మాట్లాడుతున్నాం. భావగ్రాహి జనార్దన అని చెప్పడం జరిగింది. కనుక ఆయన భావన చూస్తారు శ్రీకృష్ణ భగవానుడు. ఖచ్చితంగా ఆయన ఆ భావన ఏముంది మన దగ్గర అనేది చూస్తారు. ఇక్కడ అంత్యకాలేచ మామేవా స్మరణయుక్త కలేవరం అని చెప్తున్నారు. అంటే చివరి సమయంలో ఎవరైతే హరినామాన్ని జపం చేసి శరీర త్యాగం చేస్తారో వారు భగవద్ధామం చేరుకుంటారు అని చెప్పడం జరిగింది.
మరి అంత్యకాలంలో హరినామాన్ని జపం చేయాలి అంటే అది అంత సామాన్యమైన విషయం కాదు. ఆ సమయంలో మనకి రకరకాలైన ఆలోచనలన్నీ వస్తాయి. కనుక ఆ సమయంలో కూడా మనకి శ్రీకృష్ణ భగవానుడు గుర్తు రావాలి మనకి. అప్పుడు మనకి ఇంకా రకరకాలైన విషయాలన్నీ కూడా, అర్జెంట్ విషయాలన్నీ కూడా, వెరీ ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా అని మదిలో మెదులుతూ ఉంటాయి అన్నీ. అంటే ఆ టెన్షన్లో ఉంటాం. అందుకనే దానికి ముందే మనం సిద్ధపడాలి. దానికోసం ఈ శ్లోకంలో చెప్తున్నారు, దినంలోని 24 గంటలు కూడా నామరూప గుణలీల యశోవైభవాలు శ్రీకృష్ణ భగవాను గురించి అలా స్మరించుకుంటూ ఆ జీవితాన్ని గడపాలి అని చెప్తున్నారు. అదే కృష్ణ చైతన్యం. ఈ కృష్ణ చైతన్యోద్యమం యొక్క లక్ష్యం ఏమిటి అంటే అదే. ఆ 24 గంటల సమయం కూడా మనం ఏం చేయాలి అంటే భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ యొక్క నామరూప గుణలీల యశోవైభవాలను కీర్తించడానికి ఆ సమయాన్ని ఉపయోగించాలి అని చెప్పడం జరిగింది. ఇలాగే మనం చూసినట్లయితే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు ఇదే విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు. మనం చూసినట్లయితే శ్రీకృష్ణ భగవానుడు క్లియర్గా చెప్తున్నారు, మన్మనాహ భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవ ఆత్మానం మత్పరాయణ అని చెప్పడం జరిగింది. కనుక మన మనసుకి ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి అంటే పూర్వమే చెప్పారు, 24 గంటలు శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి నామరూప గుణాల యశోవైభవాలు కీర్తించే విధంగా దానికి ట్రైనింగ్ ఇవ్వాలి. దాన్ని మిత్రుడుగా ఎందుకు చేసుకోవాలి అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తియుక్త సేవ చేయడం కోసం దాన్ని మిత్రుడుగా చేసుకోవాలి. ఆ విధంగా దాన్ని నియంత్రించగలగాలి మనం. కనుక అలాగానే మనం చేసినట్లయితే ఖచ్చితంగా అప్పుడు మనం ఈ యొక్క జీవితంలో సక్సెస్ అవుతాం ఖచ్చితంగా మనం. కనుక మనం భగవద్గీతలో కూడా చూసినట్లయితే 9వ అధ్యాయం 34వ శ్లోకంలో ఇదే విషయం మనకి శ్రీకృష్ణ భగవానుడు పదే పదే వివరిస్తూ ఉన్నారు. ఇక్కడ మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవ ఆత్మానం మత్పరాయణ. నీ మనసును సదా నన్ను గూర్చిన చింతనలోనే నిమగ్నము చేయము, నా భక్తుడవు కమ్ము, నాకు నమస్కరింపుము, నన్ను పూజింపుము. ఈ విధముగా నాయందే సంపూర్ణ మగ్నుడవై నీవు తప్పక నన్ను చేరగలవు. కలుషితమైన ఈ భౌతిక జగత్తు బంధనం నుండి ముక్తి సాధించుటకు కృష్ణ చైతన్యమే ఏకైక మార్గమని ఈ శ్లోకమున స్పష్టముగా చెప్పబడినది. కనుక కలుషిత యుగం ఇదంతా కూడా. ఈ యుగం అన్ని యుగాల కన్నా కూడా పతన యుగంగా వర్ణించడం జరిగింది శాస్త్రాల్లో. ఏ విధంగా తీసుకున్నా కూడా ఈ యుగం అంతా కూడా కలియుగం. ఇది ధర్మం కూడా ఒకే పాదం పైన ఉంటుంది ఈ యుగంలో. ప్రాయేణ అల్పాయుష్ సభ్య, అల్పాయుషు ఎలాగంటే 1,00,000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు పోను, ఇప్పుడు 100 సంవత్సరాలు మిగిలినాం. ఆ 100లో కూడా చాలా తక్కువ ఆయుర్దాయం కలిగి ఉన్నాం. ప్రాయేణ అల్పాయుషభ్య కళావస్మిన్ యుగే జన మంద సుమందమతయో మందభాగ్యో హిపద్రతా అని చెప్పడం జరిగింది భాగవతంలో. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా మందభాగ్యులు, అదృష్టహీనులు ఇక్కడున్న వాళ్ళందరూ కూడా. మరి అయినప్పటికీ కూడా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కలియుగంలో అలాగే మానవ జన్మలో ఉన్న వాళ్ళకి చాలా గొప్ప అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఈ యుగంలో మనం చూసినట్లయితే కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్ అని చెప్పడం జరిగింది ఇదే భాగవతంలో. అయితే ఎక్కడైతే ఈ హరినామ సంకీర్తన జరుగుతుందో, ఎక్కడైతే ఈ హరికథ శ్రవణం జరుగుతుందో, పఠనం జరుగుతుందో, ప్రవచనం జరుగుతుందో ఆ ప్రదేశం అటువంటి సత్సంగాల్లోకి వెళ్ళిపోవాలంట. కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. విచిత్రం ఏమిటంటే ఆ సంఘం అంతా కూడా ముక్తిని పొందుతుంది. ఇది విచిత్రం. ఇది కలియుగం కొన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం. అందుకనే భక్తుల సాంగత్యంలో మనం భక్తియుక్త సేవని వనరించాలి. ఒకరు చెప్తూ ఉంటే మిగిలిన వాళ్ళంతా కూడా భాగవతం శ్రవణం చేయాలి. అందరం కూడా సామూహికంగా హరినామ సంకీర్తనం చేయాలి, సామూహికంగా హరినామాన్ని జపించాలి. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయాలి. చేస్తే ఏమవుతుంది? ముక్త సంఘ పరంపర. అందరూ కూడా ముక్తిని పొందుతారు, ఆ సంఘం అంతా కూడా ముక్తిని పొందుతుంది. అందుకే ప్రభుపాద వారు ఈ యొక్క సంఘానికి కృష్ణ చైతన్య సంఘం అని చెప్పారు. కృష్ణ చైతన్యంతోనే ఉంటుంది ఈ సంఘం ఎప్పుడు కూడా. అప్పుడు ఏమవుతుంది? ఈ సంఘం అంతా కూడా ముక్తిని పొందుతారు. కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంఘ పరవ్రజేత్. కనుక కలుషితమైన ఈ భౌతిక జగత్తు బంధనం నుండి ముక్తి సాధించుటకు కృష్ణ చైతన్యమే ఏకైక మార్గమని ఈ శ్లోకంలో స్పష్టముగా చెప్పబడినది. కృష్ణ చైతన్య మార్గమే ఏకైకమని ఈ శ్లోకంలో క్లియర్గా చెప్పడం జరిగింది.
ఇక్కడ భక్తియుక్త సేవను దేవాదేవుని శ్రీకృష్ణ భగవానికే నర్పింపాలని స్పష్టంగా చెప్పండి. దానికి కొన్నిసార్లు అప్రామాణిక గీతా వ్యాఖ్యాతలు అర్థమును వక్రీకరించి చెబుతారు. దురదృష్టవశాత్తు అట్టి వ్యాఖ్యాతలు అసాధ్యములైన విషయములను వైపుకే పాఠకుని మనస్సును మరలింతురు. శ్రీకృష్ణుకు మరియు అతని మనస్సుకు భేదము లేదని అట్టి వ్యాఖ్యాతలు ఎరుగరు. కనుక మనం చూసినట్లయితే భగవద్గీతల్లో హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంతం శిల ప్రభుపాదులు వారు ఇచ్చినటువంటి ఈ భగవద్గీత యథాతథం అనేటువంటి ఈ భాష్యం ఏదైతే ఉందో ఇది నా భూతో నభిష్యతి. ఎలా అంటే ఈ భగవద్గీతని చదవడం వల్ల ఎంతో మంది భక్తులుగా మారారు. భారతీయులే కాదండి, పాశ్చాత్యులు ఎంతో మంది, కొన్ని లక్షల మంది భక్తులుగా మారారు. ఇప్పటికీ మారుతూనే ఉన్నారు ఈ భగవద్గీత ద్వారా. అయితే ఈ భగవద్గీత యథాతథం అని ఎలాగ చెప్పగలుగుతామంటే, ఒకటి ప్రామాణికమైనటువంటి గురు శిష్య పరంపరకు చెందినటువంటి ఆచార్యులు ప్రభుపాల వారు. మనం చూసినట్లయితే బ్రహ్మమధ్వ గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో శిల ప్రభుపాల వారు 32వ ఆచార్య. మనం చూసినట్లయితే ప్రభుపాల వారు శ్రీ చైత్ర మహాప్రభు ఇదే పరంపరలో 22వ ఆచార్యులుగా వచ్చారు. కనుక ఈ ప్రామాణికమైనటువంటి గురు శిష్య పరంపర. అదేవిధంగా ఈ భగవద్గీత యొక్క లక్ష్యం ఏమిటంటే భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడే. ఈ యొక్క భగవద్గీత లక్ష్యం శ్రీకృష్ణ భగవానుడే. అయితే అప్రామాణికమైనటువంటి గీతా వ్యాఖ్యాతలు ఈ శ్లోకానికి వారు తప్పుడు వ్యాఖ్యానం ఇస్తారని చెప్తున్నారు. కొన్ని మార్లు అప్రాణ గీతా వ్యాఖ్యల అర్థం ఒకేకరించి చెబుతారు. ఇక్కడ క్లియర్గా శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్తారో మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు అని చెప్తున్నారు. ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా మాట్లాడి చెప్పేది ఎవరండి? దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు. శ్రీ భగవాను వాచ, దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు చెబుతూ ఉన్నారు. ఎవరికి? అర్జునుడికి కురుక్షేత్రంలో చెప్తున్నారు ఈ విషయం అంతా కూడా. దీనికి ఇంకా కూడా మనం బలంగా ఆధారం చూపించవచ్చు. ఎలాగంటే ఈ విషయం కేవలం అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఏదో ఈ శ్రీకృష్ణ భగవానుడు పురాణ పురుషుడు లేదా ఒక ద్వాపర యుగానికి సంబంధించిన వ్యక్తి అని భావించినట్లయితే శ్రీకృష్ణ భగవానుడు ఇదే భగవద్గీతలో 4వ అధ్యాయంలో చెప్తున్నారు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ హమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనుర్ ఇక్ష్వాకవే బ్రవీత్ అని చెప్పడం జరిగింది. దీనికి ఇంతకు ముందే ఈ యొక్క భగవద్గీతని ఎవరికి వివరించారు? వివస్వానుడికి, సూర్య భగవానుడికి వివరించానని చెప్తున్నారు. అక్కడ నుంచి మనువుకి, మనువు నుంచి ఇక్ష్వాకు మహారాజుకి, అలాగా ఈ యొక్క భగవద్గీత వచ్చినట్లుగా మనకి భగవద్గీతలో ఆధారం ఉంది. కనుక అలాగే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా చెప్తున్నారు. ఏమని? మన్మనాహ భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. ఇక్కడ మన్మనాహ, ఇక్కడ చూస్తే మత్ మనాహ, నన్ను గూర్చియే చింతించుము. ఇక్కడ నన్ను గూర్చి అంటే ఎవరి గురించి? శ్రీకృష్ణ భగవాను గురించే చింతించుము. నా గురించి అంటే కృష్ణుడి గురించి అనే అర్థం. కానీ అప్రామాణికమైన గీతా వ్యాఖ్యాతలు ఏం చెప్తారు? కృష్ణుడి గురించి కాదు, భగవంతుడి గురించి అని చెప్తారు. బాబు అయ్యా, కృష్ణుడు అంటేనే భగవంతుడు, భగవంతుడు అంటేనే కృష్ణుడు. మళ్ళీ కృష్ణుడు కాదు భగవంతుడు అని చెప్పి కన్ఫ్యూజన్ చేయకూడదు. అప్రామాణికమైనటువంటి వ్యాఖ్యాతలు దీన్ని ఇలానే వివరిస్తారు. కానీ ప్రామాణికమైనటువంటి ప్రభుపాద వారి యొక్క గీత వ్యాఖ్యానంలో మనం చూసినట్టయితే నీ మనసును సదా నన్ను గుర్చే చింతనలో నిమగ్నము చేయము అంటే శ్రీకృష్ణ భగవాన్ యొక్క చింతనలోనే నిమగ్నం చేయాలని అర్థం. నా భక్తుడో కమ్ము. నా భక్తుడు అంటే అర్థం ఏమిటండి? కృష్ణ భక్తుడో కమ్ము అని అర్థం. భగవద్గీత చదివిన వాళ్ళు ఖచ్చితంగా భగవద్గీత అర్థమైంది అంటే అర్థం ఏంటంటే కృష్ణ భక్తులుగా మారాలి వాళ్ళు. కృష్ణ భక్తులుగా మారలేదు అంటే అర్థం ఏంటంటే భగవద్గీత అర్థం కాలేదు అని అర్థం. నాకు నమస్కరింపుము. ఎవరికి నమస్కరింపమని చెప్తున్నారు కృష్ణుడు? నాకు నమస్కరింపుము, కృష్ణుడికి నమస్కరించాలి. నన్ను పూజింపుము. ఎవరిని పూజించాలండి? శ్రీకృష్ణ భగవాన్ని పూజించాలి. ఈ విధముగా నాయందే సంపూర్ణ మగ్నమై నీవు తప్పక నన్ను చేరుకుందువు. ఇలా నీవు ఈ విషయాలన్నీ చేయడం వల్ల, ఈ కార్యక్రమాలను చేయడం ఖచ్చితంగా నీవు నన్ను చేరుకుంటావు అని కృష్ణుడు ఆశ్వాసిస్తున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంకా మనం సందేహించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇక్కడ చెప్పేది ఎవరు? కృష్ణుడే చెప్తున్నారు, అర్జునుడు చెప్తున్నారు ఈ విషయాన్ని. అర్జున, దీన్ని ఇంతకు ముందే నేను సూర్య భగవానుడికి కూడా చెప్పానని చెప్తున్నారు. అంత బలంగా ఉంది అక్కడ ఆధారం. కానీ ఈ భగవద్గీత గురించినటువంటి సరైన అవగాహన లేనటువంటి అప్రామాణిక వ్యక్తులు ఏం చెప్తారు? కృష్ణుడు కాదు అది భగవంతుడు, పరబ్రహ్మం అని చెప్తారు. కృష్ణుడే అక్కడ పరబ్రహ్మం. ఎవరైనా కూడా కృష్ణుడే పరబ్రహ్మ. పరం ఇక్కడ మనకి ఇదే భగవద్గీతలో ఈ యొక్క
అర్జునుడు వివరిస్తూ ఉన్నారు మనకి. దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాన్ అని బలంగా ఆయనే చెప్తున్నారు. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, దేవరుడు, అసితుడు, నారదుడు వంటి ఎంతో మంది మహానుభావులు చెప్పారు ఈ విషయాన్ని అని చెప్తూ ఉన్నారు అర్జునుడు. కనుక ఇంకా ఇక్కడ వివరిస్తున్నారు చూడండి. దురదృష్టవశాత్తు అట్టి వ్యాఖ్యాతలు అసాధ్యమైన విషయాల వైపుకే పాఠకుని మనసును మరలించరు. శ్రీకృష్ణుకు మరియు అతని మనసుకు భేదం లేదని అట్టి వ్యాఖ్యాతలు ఎరుగురు. శ్రీకృష్ణ పరతత్వమే గాని సామాన్య మానవుడు కాడు. భగవంతుడు దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు, ఆయన పరతత్వము, పరమాత్మ, భగవంతుడు, ఏ పేరైనా పెట్టండి, ఆయనే శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణునకు మరియు అతని దేహములకు అతని మనసుకు నడుమ ఎట్టి భేదము ఉండవు. అవన్నీను అభేదములు మరియు సంపూర్ణములు. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి వారు శ్రీ చైతన్య చరితామృతంలోని శ్లోకములకు వారు రచించిన అనుభాష్యముకు తమ వ్యాఖ్యానంలో దేహదేహి విభేదోయం నేశ్వరే విద్యతే క్వచిత్ అను కూర్మ పురాణంలోని శ్లోకమును ఉదహరించింది. దేవాదేవుడైన శ్రీకృష్ణునకు అతని దేహమునకు నడువ ఎటువంటి భేదము లేదని దీని అర్థము. కానీ కృష్ణ సంబంధమైన విజ్ఞానం ఎరుగని అట్టి వ్యాఖ్యాతలు శ్రీకృష్ణుడు దేవత్వమును మరుగుపరిచి దేవాదేవుడు అతని దేహము మనస్సు కంటేను భిన్నమని వక్రముగా వ్యాఖ్యానించి చెబుతుండ్రు. ఇది నిజమునకు కృష్ణతత్వపు విషయమును అజ్ఞానమైనను అట్టి వారు సామాన్యులు మోసపుచ్చి లామును గడించుందురు. కనుక ఇక్కడ భగవద్గీత మొత్తం కూడా శ్రీకృష్ణ భగవాను గురించి వివరించేటటువంటిది. కృష్ణుడు నేను, నన్ను, నాకు, నా కొరకు, నాయందు, నాలోనే, నాతోనే అని చెప్పడం జరిగింది. నన్నే అని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు కృష్ణుడు నన్నే 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 అని. అలాంటప్పుడు కృష్ణుడు కాకుండా వేరే వ్యక్తి అని చెప్పడంలో ఎటువంటి అర్థం లేదు, మూర్ఖత్వమే కేవలం. కనుక దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడి గురించి అక్కడ దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా చెప్తున్నారు ఈ విషయాలన్నింటినీ కూడా. అలాగాని మనం అక్కడ కృష్ణుడు కాదు వేరే అని ఎవరైనా వ్యాఖ్యాతాలు చెప్పారంటే అది తప్పుడు వ్యాఖ్యానం అవుతుంది ఖచ్చితంగా. కనుక మనకిప్పుడు ఉపదేశామృతంలో ఈ ప్రత్యేక శ్లోకంలో క్లియర్గా మనకు చెప్పేది ఏమిటి, రోజులోని 24 గంటలు కూడా శ్రీకృష్ణ భగవానుడి గురించే మనం ఆలోచించాలి. అది ఖచ్చితంగా భగవద్గీతలో 9వ అధ్యాయం 34 శ్లోకంలో క్లియర్గా శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. నువ్వు చేయాల్సినటువంటి 4 పనులు, నీ మనసును సదా నన్ను గూర్చి చింతనలో నిమగ్నం చేయము, నా భక్తుడు కమ్ము, నాకు నమస్కరింపుము, నన్ను పూజింపుము. ఈ విషయాలన్నీ చేయాలని చెప్తున్నారు ఖచ్చితంగా. అంటే రోజులోని 24 గంటలు కూడా అవే చేయాలి. ఎవరికి భక్తులుగా ఉండాలంటే కృష్ణుడు భక్తులుగా ఉండాలి. ఎవరిని స్మరించాలంటే కృష్ణుని స్మరించాలి. ఎవరికి నమస్కరించాలంటే శ్రీకృష్ణుడికి నమస్కరించాలి. ఖచ్చితంగా ఇంట్లో ఎటువంటి మనకి సంశయం లేదు. శ్రీకృష్ణ పరతత్వమే కానీ సామాన్య మానవుడు కాడు. శ్రీకృష్ణ భగవానుడు పరతత్వం, పరబ్రహ్మ, ఆయన దేవాదేవుడు. అంతేగాని ఆయనకి మనస్సుకి అతని దేహానికి వేరే వేరే సంబంధం ఉందని చెప్పిన అప్రామాణికమైన వ్యాఖ్యాతలంతా కూడా వారు తప్పుదోవ పట్టిందే కాకుండా ప్రజానికాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉంటారు. కొందరు అసుర ప్రవృత్తి గల వారు కూడా శ్రీకృష్ణుని ధ్యానింతురు. వారు శ్రీకృష్ణుని మేనమావి అయిన కంసుని వలె ద్వేషంలో శ్రీకృష్ణుని నిరంతరం స్మరించుదురు. కనుక కంసుడు కూడా 24 గంటలు కూడా కృష్ణుడినే తలుచుకుంటూ ఉంటాడు. కానీ ఎలా తలుచుకుంటాడు అంటే కృష్ణుడు వచ్చి నన్ను ఏమైనా చంపేస్తాడేమో అనే భయంతో తలుచుకుంటాడు. ఇక్కడ అంటే అనుకూలం కాదు, ప్రతికూలం. కానీ భక్తులు ఎలా స్మరిస్తారంటే 24 గంటలు కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎంతో ఆనందంతో ఈ యొక్క అవకాశం వచ్చినందుకు ఎంతో గర్వపడుతూ, ఎంతో ఆనందపడుతూ ఈ నామం లభించడం వల్ల కృష్ణుడికి, గురువుకి ఎంతో గొప్పగా కృతజ్ఞత తెలియజేస్తూ ఆ నామాన్ని జపం చేస్తాడు. కానీ అసుర ప్రవృత్తి గల వారు ఎలా జపిస్తారు అంటే వారు భయంతోనో లేదా విముఖతతోనో ద్వేషంతోనో ఆ యొక్క నామాలని జపం చేస్తూ ఉంటారు. కంసుడు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుడు తన శత్రుగా స్మరించను. శ్రీకృష్ణుడు ఎప్పుడు వచ్చి తనను వధించడం భయంతో అతను ఎల్లప్పుడూ కలిగి శ్రీకృష్ణుని ప్రతి ఒక్కరూ భక్తితో కూడిన ప్రేమతో స్మరించవలను. అదే నిజమైన భక్తి. మానవుడు కృష్ణ సంబంధ విజ్ఞానం నిరంతరం అభ్యసింపవలను. కానీ అనుకూల అభ్యాసం అనగానేమి? ప్రామాణిక గురువు నుండి గ్రహించినదే అనుకూల అభ్యాసం కాగలదు. శ్రీకృష్ణుడు దేవాదేవుడని, అతని దేహము భౌతికం కాదని, సచ్చిదానందమయమని మేము అనేక సార్లు వివరించి ఉంటుంది. శ్రీకృష్ణు గురించి ఇట్టి వివరణ మానవుడు భక్తులగుటకు తోడ్పడను. లేనిచో అప్రామాణికుల నుండి శ్రీకృష్ణుని మరో విధంగా అవగాహన చేసుకున్నట వృధాయే కాగలదు. కనుక భగవంతుడు దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు, ఆయన స్మరించాలి. ఆయన యొక్క దేహం సచ్చిదానందమైనటువంటి విషయాలన్నింటి పదే పదే ప్రభుపాల వారు వివరిస్తూ ఉంటారు. మన యొక్క కృష్ణ చైతన్య మార్గంలో ఈ విషయాన్ని పదే పదే చెప్తూ ఉంటారు. ఇలా తెలుసుకోవడం వల్ల పదే పదే ఆ విషయాన్ని
వినడం వల్ల పదే పదే వాటిని స్మరించడం వల్ల ఏమవుతామంటే భగవంతుణ్ణి దేవాదేవుడిగా నమ్మి ఆయనకి శరణాగతి పొందుతాం మనం భక్తియుక్త సేవలో. దృఢ విశ్వాసం ఏర్పడుతుంది. లేని పక్షంలో ఏమవుతుందంటే ఆ యొక్క విశ్వాసం అనేది అటు ఇటుగా ఉంటుంది. కనుకనే మానవుడు శాస్త్ర ఆధుడైన శ్రీకృష్ణ రూపం పైనే తన మనసును కేంద్రీకరించను. శ్రీకృష్ణుడు దేవాదేవుడు హృదయపూర్వకంగా విశ్వసించి అతడు ఆరాధింపవలను. భారతదేశంలో శ్రీకృష్ణుడిని ఆరాధించుటకు అనేక వేల మందిరములు గలవు. అక్కడ భక్తియుక్త సేవ నిరంతరం అభ్యసించబడును. అట్లు అభ్యసించినప్పుడు ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని ప్రణామాలను సమర్పించవలను. శ్రీ విగ్రహం ఎదుట శిరస్సు వంచి తమ మనోవాకాయ కర్మలన్నిటి భక్తిలో నెలకొల్పను. దానితో అన్యచింతన లేకుండా మానవుడు కృష్ణ చైతన్యంలో పరిపూర్ణంగా నెలకొనగలడు. అది అతడు కృష్ణలోకం పొందుటకు తోడ్పడును. కనుక భారతదేశంలో తీసుకున్నట్లయితే చాలా ప్రదేశాల్లో శ్రీకృష్ణ భగవానికి సంబంధించినటువంటి ఎన్నో యొక్క మందిరాలు ఉన్నాయి. మనం చూసినట్లయితే పండరీపురంలో పాండురంగ విఠల అనే నామంతో ఆయన పిలుస్తారు. గురువాయూర్ శ్రీకృష్ణ భగవానుడు, అలాగే ఉడిపి శ్రీకృష్ణ, అలాగే శ్రీరంగంలో శ్రీరంగనాథుడు, తిరుమలలో వెంకటేశ్వర స్వామి, ఇలాగ రకరకాల ప్రదేశాల్లో రకరకాల పేర్లతో పిలుస్తారు. పూరీ క్షేత్రంలో జగన్నాథ, ఇలాగ రకరకాల ప్రదేశాల్లో రకరకాల పేర్లతో పిలుస్తారు. ఆయనే శ్రీకృష్ణ భగవానుడు. రకరకాల ప్రదేశాల్లో రకరకాల పేర్లతో ఆయన కొలవబడుతూ ఉన్నాడు. కనుక భగవంతుడు దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అన్ని ప్రదేశాల్లో కూడా ఉండి అందరి చేత కూడా ఆయన యొక్క శ్రీ విగ్రహాల రూపంలో ఆయన పూజా కైంకర్యాలను ఆయన స్వీకరిస్తూ ఉన్నారు. అలాగే శిల ప్రభుపాల్ వారు ఆయన ఈ యొక్క ఇస్కాన్ సంస్థను స్థాపించి ఆయన 11 సంవత్సరాల్లోనే ప్రపంచవ్యాప్తంగా కూడా 108 మందిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 108 ప్రదేశాలంతా కూడా ఈ ఇస్కాన్ భక్తులందరికీ కూడా అవి ఒక దివ్య దేశాలతో సమానం. ప్రభుపాల్ వారు స్థాపించినటువంటి యొక్క పుణ్యక్షేత్రాలన్నీ కూడా ప్రభుపాల్ వారు ఆయన బృందావనం మన యొక్క భారతదేశంలో ఉంటే వెస్ట్ వెర్జీనియాలో ఆయన కొత్త బృందావనాన్ని ఏర్పాటు చేశారు. కొత్త జగన్నాథపురి క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. కొత్త ద్వారకను ఏర్పాటు చేశారు. కొత్త రావాలని ఏర్పాటు, ఇలాగ రకరకాలంగా ఆయన అంతా కూడా కొత్త పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భూభాగాల్లో కూడా ఈ రోజున ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ భగవాన్ యొక్క భక్తియుక్త సేవ చేయడానికి అందరికీ కూడా అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. అందరూ కూడా శ్రీ విగ్రహ ఆరాధన చేయవచ్చు. ఆ శ్రీ విగ్రహ ఆరాధనకు సంబంధించి అందరికీ కూడా ఎలాగా శ్రీ విగ్రహ ఆరాధన చేయాలి అనేది మొత్తం కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఈ యొక్క ఇస్కాన్ దేవాలయంలో 2 రకాల దర్శనాలు ఉంటాయని చెప్పాం. అందుట్లో అది ఒకటి ఈ యొక్క నేత్రాలకి శ్రీ విగ్రహ దర్శనం, రెండవది తత్వ దర్శనం. అందుకే ఒక ఇస్కాన్ దేవాలయం అంటే ఒక యూనివర్సిటీ లాగా, ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా, కేవలం మనం సామాన్య దేవాలయాల్లో కాకుండా ఇక్కడ భగవంతుడికి భక్తియుక్త సేవ మనం ఎలా చేయాలి, అలాగే మనం భక్తియుక్త సేవలో ఇప్పుడు ఏ స్థితిలో మనం ఉన్నాం, ఏ స్థితికి మనం వెళ్ళాలి, మన యొక్క అనర్థాలు ఏమున్నాయి, వాటి నుంచి మనం ఎలా బయటపడాలి, ఎలాగా వైష్ణవులు గౌరవించాలి, ఇవన్నీ కూడా మనకి అక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలా క్రమంగా ఏమవుతుంది, మనం భక్తియుక్త సేవ అభివృద్ధి చెందుతూ విశుద్ధ వైష్ణవులుగా మారతాం. కనుక ఒక ఇస్కాన్ దేవాలయం ఉంది అంటే అర్థం ఏమిటి అంటే, ఈ భౌతిక జగత్తులో ఎలాగైతే ఒక ఎడారిలో ఓయాసిస్సు ఆ ఎడారిలో సంచరించేటువంటి లేదా దప్పిక కలిగినప్పుడు ఆ ఎడారిలో ఉన్నటువంటి ఓయాసిస్ ఎలాగైతే సహాయం చేస్తుందో, అలాగే ఈ భౌతిక జగత్తు అనేటువంటి ఎడారి. ఎందుకు ఎడారి అంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ గురించి ఎవరు చెప్పరు ఇక్కడ. కనుక అటువంటి శ్రీకృష్ణ భగవానికి చెప్పే ప్రదేశమే ఏమిటి అంటే ఈ ఓయాసిస్ లాంటి ఇస్కాన్ సెంటర్స్, ఇస్కాన్ దేవాలయాలు. అక్కడ 24 గంటలు కూడా శ్రీకృష్ణ భగవాన్ గురించి చెప్తారు. అక్కడ శ్రీకృష్ణ భగవానికి భక్తులుగా ఎలా మారాలి మనం, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనకు నేర్పిస్తారు అక్కడ ఆ ప్రదేశంలో. కనుక ఎలాగైతే ఎడారిలో ఓయాసిస్ లాగా ఈ భౌతిక జగత్తు అనే ఎడారిలో ఓయాసిస్సు ఈ యొక్క ఇస్కాన్ టెంపుల్స్. అలాగే మినీ గోలోకాస్ అని చెప్తారు ప్రభుపాల్ వారు. ఎలాగైతే గోలోక వైకుంఠం ఎలా అయితే ఉందో భూలోక వైకుంఠాలు ఇస్కాన్ మందిరాలు. వైకుంఠంలో ఎప్పుడు ఏం జరుగుతుంది అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, భగవంతుడి యొక్క నామరూప గుణలేల యశో వైభవాల గురించి కీర్తిస్తూ ఉంటారు. అక్కడంతా కూడా 24 గంటలు కూడా భగవంతుడి యొక్క ఆ యొక్క భాగవత చర్చ జరుగుతూ ఉంటుంది. భగవంతుడి యొక్క లీలను కీర్తిస్తూ ఉంటారు ఆ ప్రదేశంలో. మరి ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి వైకుంఠాలు మినీ గోలోకాస్ ప్రభుపాద చెప్పినట్లుగా ఆ ప్రదేశంలో కూడా 24 గంటలు కూడా ఏం చేస్తారు, శ్రీకృష్ణ భగవాని గురించి కీర్తిస్తూ ఉంటారు. శ్రీకృష్ణ భగవాని గురించి ఇతరులకు వివరిస్తూ ఉంటారు.
శ్రీకృష్ణ భగవాను భక్తులు అయ్యే విధంగా అందరినీ ప్రోత్సహిస్తూ ఉంటారు, కృష్ణ చైతన్యాన్ని వితరణ చేస్తూ ఉంటారు అందరికీ కూడా. కనుక ఈ భౌతిక జగత్తులో ఈ యొక్క ఇంద్రియాల ముసుగులో, అంటే ఇంద్రియాలు వాటి ఇంద్రియార్థాల వెంట పరిగెట్టినటువంటి యొక్క బద్ధజీవుడికి స్వాంతన కలిగించేటటువంటి ప్రదేశమే ఇస్కాన్ సెంటర్స్. కనుక అటువంటి సెంటర్స్ ఇంకా పెరగాలి. మనకి పెరిగినప్పుడు ఏమవుతుంది, అందరికీ కూడా శ్రీకృష్ణ భగవాను గురించి తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా శ్రీకృష్ణ భగవాను గురించి తెలుసుకునే అవకాశాన్ని ఇవ్వాలి అని చెప్తున్నారు ప్రభుపాల వారు. ఇదే ఉపదేశామృతంలో ఆయన చెప్పడం జరిగింది, ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ప్రతి ఒక్కరికి కూడా శ్రీకృష్ణ భగవాను గురించి తెలుసుకునే విధంగా అందరికీ కూడా అవకాశాన్ని ఇవ్వాలి, మనం ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ చెప్తున్నారు, శ్రీ విగ్రహేతరుని శిరస్సు వంచి మనోవాక్య కర్మలంటి భక్తిలో నెలకొంది. దానితో అన్య చింతన లేకుండా మానవుడు కృష్ణ చైతన్యంలో పరిపూర్ణముగా నెలకొనగలడు. అది అప్రామాణిక వ్యాఖ్యాతుల రచనల వలన నిజమైన మార్గం నుండి వైదొలగరాదు. అతడు తప్పక శ్రీకృష్ణుని గురించిన శ్రవణ కీర్తనలో ఆరంభమయ్యే నవవేద భక్తియుక్త సేవా విధానాల్లో నెలకొలవలను. అట్టి శుద్ధ భక్తియుక్త సేవలో మానవుడు సహజముగా లభించిన అత్యుత్తమ వరప్రసాదము. అందరిలో కూడా ఈ భక్తి అనేది ఉంటుంది ఖచ్చితంగా. భగవంతుడైనటువంటి దేవాదేవుడి పట్ల ఆ భక్తి అనేది ఉంటుంది, కానీ అది కప్పబడి ఉంటుంది. అనుకూల పరిస్థితి వచ్చినప్పుడు అది ఏమవుతుందంటే చిగురిస్తుంది. కనుక మనం అన్య చింతలు లేకుండా మార్గం తప్పకుండా దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుడే మనకు ఏకైక లక్ష్యము. మరి ఆయన చేరుకోవాలంటే ఆయన గురించి తెలుసుకోవాలి. అలాగే ఈ యొక్క మానవ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, దాని గురించి తెలిసి ఉండాలి. మరి ఈ లక్ష్యాన్ని మనం సాధించాలంటే మన యొక్క సాధన ఏ స్థాయిలో ఉండాలి. మనం కూడా చూస్తుంటాం, ఒక 10వ తరగతి చదివేటువంటి పిల్లలు 9వ తరగతి కూడా 10వ తరగతి సిలబస్ చదువుతారు, 10వ తరగతి కూడా 10వ తరగతి సిలబస్ చదువుతారు. అంటే సంవత్సరం మొత్తం మీద ఒక 6 రోజులో లేదా 12 రోజుల్లో జరిగే ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్, దానికోసం 2 సంవత్సరాల పాటు ఎంతో రయ్యంబోళ్ళు కష్టపడతారు పిల్లలు, మనం చూస్తున్నాం. మరి ఈ జీవితానికి సంబంధించినటువంటి లక్ష్యం అది మన పరీక్ష. మరి దానికి మనం ఎంత సీరియస్గా ఉండాలి. అందుకే ఏం చెప్తున్నారు, తీవ్రేణ భక్తి యోగేనా, తీవ్రంగా ఉండాలి. ఇంకా ఎప్పటికీ కూడా తిలకం పెట్టుకోవడానికి ఏంటో చిన్నగా పెట్టండి ప్రభుజీ, చిన్నగా పెట్టండి, కొద్దిగా పెట్టండి. ఏమవుతుంది పెట్టుకుంటే తిలకం? ఏమీ అవ్వదు. తిలకం పెట్టుకోకపోతేనే ఇంకా మనకు నష్టం. ఎందుకు అంటే తిలకం లేదనుకోండి ఏమబట్లు ఎత్తుకొని పోతారంట వాళ్ళని. నారాయణ కవచం ఉంటే ఆ యొక్క దేహానికి ఏం చేస్తారు, ప్రదక్షిణ చేసి, మనం ఈ యొక్క అజాహమిలోపాఖ్యానాన్ని చర్చించుకున్నాం. ఈ యొక్క దేహం పైన నారాయణ కవచం ఉందనుకోండి, ఆ నారాయణ కవచాన్ని చూసినటువంటి యమభటులు ప్రదక్షిణ చేసి దండవాద ప్రణామం చేస్తారు. ఖచ్చితంగా వైకుంఠ ధామానికి చేరుకుంటాం. నారాయణ కవచం అనేది వైష్ణవ సంప్రదాయం. కనుక ఆ కంఠమాల కానీ ఆ తిలకం కానీ అది మొత్తం కూడా శుభచిహ్నాలు అవన్నీ కూడా. అందుకని ఇంకా శ్రీ వైష్ణవ సంప్రదాయాల్లో మనం చూడొచ్చు, చాలా పెద్ద పెద్దగా అలంకారం చేసుకుంటారు వాళ్ళు. ఈ తిరునామాన్ని మొత్తం కూడా మనం చూసినట్లయితే మనం ఇది భయపడాల్సింది, సిగ్గుపడాల్సింది ఏం లేదు. వాస్తవంగా మనం ఇప్పుడు చూసినట్లయితే అసలు అప్రామాణికమైన విధానాలంటే కూడా ఎంతో గొప్పగా ఆడంబరంగా అలంకారం చేసుకొని తిరుగుతూ ఉన్నారు. మనం చూసినట్లయితే ఆ యొక్క హెయిర్ స్టైల్ కావచ్చు, డ్రెస్ స్టైల్ కావచ్చు, అంతా కూడా ఎబ్బెడు కొట్టే విధంగా ఉంటుంది. మన యొక్క సనాతన సంస్కృతి ఇది, భగవంతుడి యొక్క తిలక ధారణ చేయటం, కంఠమాల ధారణ చేయటం. కనుక ఈ విషయాలన్నింటిలో చాలా ఉత్సాహంగా ఉండాలి అందరూ కూడా. భగవంతుని చేరుకునే ఈ మార్గంలో ఉత్సాహం ఎందుకు అంటే ఎవరి సాధన వారే చేసుకోవాలి. మనం వైకుంఠానికి చేరాలంటే మన సాధన మనమే చేయాలి. భార్య సాధన భార్య చేయాలి, భర్త సాధన భర్త చేయాలి, పిల్లల సాధన పిల్లలు చేసుకోవాలి. ఇలాగ ఎవరి సాధన వాళ్ళు చేయాలి. ఒకసారి ప్రభుపాద వారు వివరిస్తారు, ఒక ఆకాశంలో అన్ని పక్షులు ఎగురుతూ వెళుతున్నాయంట. మనం చూడొచ్చు, పక్షులన్నీ గుంపుగా ఎగురుతూ వెళతాయి. ఎగురుతున్నప్పుడు ఒక పక్షి అనుకుందంట, దాంట్లో ఆ గుంపులో ఉన్నాడు పక్షి, అరే ఇన్ని పక్షులు రెక్కలాడిస్తున్నాయి కదా, మనం రెక్కలాడిపోతే ఏమవుతుంది అని. ఏమవుతుందండి రెక్కలాడిపోతే? అక్కడ నుంచి జారి నేలపై పడుతుంది. కనుక మనం కూడా అంతే, ఎవరి భక్తియుక్త సేవ, ఎవరి యొక్క భక్తి జీవితం వాళ్ళది. వారి 16 మాల వాళ్ళు చేసుకోవాలి, మన 16 మాల జపం మనం చేసుకోవాలి. వారి కంఠమాల వాళ్ళు ధరించారు, వారు గురువుకు శరణాగతి పొందారు, మనం కూడా కంఠమాల ధరించి గురువుకు శరణాగతి పొందాలి. వారు తిలకం పెట్టుకున్నారు,
అందరు ఇంట్లో వాళ్ళందరూ తిలకం పెట్టుకున్నారు కదా, నేను పెట్టుకోకపోతే ఏమవుతుంది? ఇంట్లో వాళ్ళందరూ కంఠమాల వేసుకున్నారు కదా, నేను వేసుకోకపోతే ఏమవుతుంది? ఇంట్లో వాళ్ళందరూ జపం చేస్తున్నారు కదా, నేను చేయకపోతే ఏమవుతుంది? ఇలా కుదరదు. ఎలాగైతే అన్ని పక్షులు ఎవరి రెక్కలు వాళ్ళు కొట్టుకుంటేనే అన్ని ఎగురుతూ వెళతాయి, ఎవరు రెక్కలు ఆడించకపోయినా అక్కడ నుంచి ఊడి కింద పడతాయి. అలాగే మన 16 మాల జపం మనం చేసుకోవాలి. మన కంఠమాల వేసుకోవడానికి మనం సంసిద్ధంగా మనం ఉండాలి. 16 మాల జపం చేయడానికి ఎంతో ఉత్సాహంగా ఉండాలి. తిలకం పెట్టుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఉండాలి. దీంట్లో భయపడటానికి కానీ, బాధపడటానికి కానీ, లేదా ఇంకా ఏ విధంగా తక్కువగా భావించడానికి కానీ ఏమీ లేదు. ఇదంతా సనాతన సంస్కృతి. దీన్ని పాటిస్తున్నందుకు ఇంకా గర్వపడాలి మనం. ఈ తిలకాన్ని ధరించినందుకు, ఈ కంఠమాల ధరించినందుకు, ఈ నియమాలు పాటిస్తున్నందుకు, ఈ జపం చేస్తున్నందుకు ఇంకా గర్వపడాలి. ఎందుకని? సనాతన ధర్మాన్ని పరిపూర్ణంగా 100కు 100% నేను పాటిస్తున్నాను అని. సనాతన ధర్మంలో 100కు 100% మనం పాటించాలంటే ఈ నియమాలన్నీ ఖచ్చితంగా ఆచరించి తీరాలి మనం. అప్పుడే మనం సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళం అవుతాం. లేని పక్షంలో ఉపయోగం లేదు. కొన్ని పాటించి కొన్ని పాటించకపోతే ఉపయోగం ఉండదు. మనం కూడా చూస్తుంటాం. కనుక ఖచ్చితంగా ఈ నియమాలన్నింటినీ ఆచరించాలి. అప్పుడే దేవాదేవుడికి మనం ప్రీతిపాత్రమైన వ్యక్తులుగా మారతాం క్రమంగా. కనుక భగవంతుడు కృష్ణుడు అదే కోరుకుంటున్నారు భగవద్గీతలో, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్య యుక్తైవ ఆత్మానం మత్పరాయణ అని చెప్తున్నారు. క్లియర్గా చెప్తున్నారు. ఏమని? నా భక్తులో గమ్ము, మనస్సును సదా నన్ను స్మరింపుము, నాకు నమస్కరింపుము, నన్ను పూజింపుము అని చెప్తున్నారు క్లియర్గా. ఎవరికి పూజ చేయాలంటే కృష్ణుడికి పూజ చేయాలి. చాలామంది అడుగుతూ ఉంటారు, స్వామీజీ ఎందుకు మీ ఇస్కాన్ టెంపుల్ ఓన్లీ కృష్ణుడికే పూజ చేస్తారని. ఓన్లీ కృష్ణుడికి కాదు, కృష్ణుడికే చేయాలి. ఎందుకని? భగవద్గీత ఉంటే మీరే చూసుకోండి, 9వ అధ్యాయం 34వ శ్లోకం చూసుకోండి. అది కృష్ణుడు చెప్పారు, మనం చేస్తున్నాం అంతే. భగవద్గీత మనకు ప్రామాణికమైన గ్రంథం. ఎలాగైతే క్రిస్టియన్స్కి బైబిల్ ఉందో, అలాగే ముస్లిమ్స్కి ఖురాన్ ఉందో, మన సనాతన ధర్మాన్ని ఆచరించే మనకి భగవద్గీత ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, ఏకో మంత్రస్తస్య నామానియామి కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. మరి భగవద్గీతలో క్లియర్గా ఉంది కదా, నన్ను పూజించండి, నాకు నమస్కరించండి, నా భక్తులుగా ఉండండి, నన్ను స్మరించండి అని కృష్ణుడు చెప్పాడు. ఆ పనే చేస్తున్నాం ఇస్కాన్లో, కొత్తగా ఏం చేయట్లా. దానికి ఎంతో విచిత్రంగా విడ్డూరంగా చూస్తుంటాం. ఎందుకు విడ్డూరంగా అనిపిస్తుందంటే భగవద్గీతను మనం ఫాలో అవ్వట్లేదు. భగవద్గీతను ఫాలో అయితే మనకు విచిత్రం ఏం కనపడదు. భగవద్గీతను ఫాలో అవ్వట్లేదు కాబట్టి విచిత్రంగా అనిపిస్తుంది. ఇందులో ఉండేది 700 శ్లోకాలు. ఎన్నోసార్లు చెప్పుకున్నాం, 700 శ్లోకాలు దీంట్లో ఉండేది. స్ట్రైట్ ఫార్వర్డ్ కృష్ణుడు చెప్పేశాడు అన్నీ. ఇక మనం రకరకాలైన శాస్త్రాలని పేరాలు చదివి వాటన్నిటిని అవగతం చేసుకొని ధర్మ సందేహాలు వస్తే గురువుల దగ్గర ఇవేం అవసరం, డైరెక్ట్గా అన్నీ ఇచ్చేశారు కృష్ణుడు. స్ట్రైట్ ఫార్వర్డ్ 700 శ్లోకాస్ భగవద్గీత యథాతథం. అదేవిధంగా మీరు చూసినట్లయితే కృష్ణుడు ఇంత క్లియర్గా ఇక్కడ చెప్తున్నారు కదా, ఇదే విషయాన్ని 2 సార్లు ప్రస్తావన చేస్తారు భగవద్గీతలో. మీరు గమనించినట్లయితే భగవద్గీతలో ఇదే శ్లోకం 18వ అధ్యాయంలో కూడా వస్తుంది తిరిగి. 18వ అధ్యాయం 64వ శ్లోకం చూడండి అందరూ కూడా. 65వ శ్లోకం, 18వ అధ్యాయం 65వ శ్లోకం మనం చూసినట్లయితే అక్కడ కూడా తిరిగి మళ్ళీ ఇదే శ్లోకాన్ని చెప్తారు కృష్ణుడు. మన్మనాభవద్భక్తో మధ్యాజి మాం నమస్కురు మామే వయసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే అని చెప్పడం జరిగింది. అక్కడ కూడా ఎల్లప్పుడూ నన్ను గురిచే చింతింపుము, నా భక్తులు గమ్ము, నన్ను పూజింపుము, మరియు నాకు నమస్కరింపుము. ఈ విధంగా చేసినచో నీవు తప్పక నన్ను చేరుకొందువు. నీవు నాకు మిక్కిలి ప్రియ మిత్రుడు ఒకటిచే నీకిది నేను వాగ్దానం చేస్తున్నాను. సత్యంతే వాగ్దానం చేసి చెప్తున్నాడు కృష్ణుడు. ఇదే శ్లోకాన్ని 2 సార్లు ప్రస్తావన చేశారు శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకని? ఇది మనం ఖచ్చితంగా పాటించాలి కాబట్టి. మళ్ళీ రివీల్ చేస్తున్నారు. అంతా వినేసి 17 అధ్యాయాల్లో ఏ అధ్యాయంలో ఏం చెప్పాడో అని కన్ఫ్యూజన్లో మర్చిపోతామనే ఉద్దేశంతో మళ్ళీ తిరిగి 18వ అధ్యాయంలో మళ్ళీ కూడా ఈ యొక్క 65వ శ్లోకంలో తిరిగి మళ్ళీ కూడా మనకి గుర్తు చేస్తున్నారు కృష్ణుడు. ఎందుకని? మనం రోజు కూడా రకరకాల క్లాసులు వింటుంటారు పిల్లలందరూ కూడా. వెరీ ఇంపార్టెంట్ వాటిని రివిజన్లో మళ్ళీ పదేగా చెప్తారు. అందుకని కృష్ణుడు ఏం చేస్తున్నారు, మళ్ళీ రివీల్ చేస్తున్నారు ఈ విషయాన్ని. అయ్యా నన్ను స్మరించు, నాకు భక్తుడిగా ఉండు, నాకు నమస్కరించు, నన్ను పూజించు అని మళ్ళీ కూడా చెప్తున్నారు 65వ శ్లోకం 18వ అధ్యాయం. మరి ఇక్కడ మనం చేసే దాంట్లో తప్పేముంది? కృష్ణుడిని పూజింపమని చెప్పారు, పూజిస్తున్నాం. కృష్ణుడికి నమస్కరింపమని చెప్పారు, నమస్కరిస్తున్నాం. కృష్ణుడిని ధ్యానించమని చెప్తారు, ధ్యానిస్తున్నాం. కృష్ణ భక్తులుగా ఉండమని చెప్పారు, కృష్ణ భక్తులుగా ఉంటున్నాం. అంతే మనం చేసింది. దాంట్లో విచిత్రం ఏం లేదు. ఇలా పాటించకపోతే విచిత్రం. కనుక ఈ విషయాన్ని మనం గమనించాలి.
అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే భగవద్గీతలో 7వ 8వ అధ్యాయంలో ఊహాకల్పిత జ్ఞానము యోగము కామ్యకర్మలకు అతీతమైన శుద్ధ భక్తియుక్త సేవ స్పష్టంగా వినపడింది. పూర్తిగా పవిత్రులు కాని వారు భగవంతుని ఇతర తత్వములైన నిరాకార బ్రహ్మజ్యోతి మరియు పరమాత్మ వైపుకు ఆకర్షితులై శుద్ధ భక్తులు మాత్రము దేవాదేవుడు ప్రత్యక్ష సేవకే అంగీకరించును. కనుక ఇక్కడ చూసినట్లయితే మన యొక్క హృదయం పరిపూర్ణంగా శుద్ధి పడకపోతే ఏమవుతుంది అంటే నిరాకార భావనకి, భగవంతుడికి ఆకారం లేదు అని చెప్తారు చాలామంది. ఆ విషయానికి అట్రాక్ట్ అవుతారు. అలాగే బ్రహ్మజ్యోతి, పరమాత్మ ఇటువంటి విషయాలకే అట్రాక్ట్ అవుతారు. ఎవరి హృదయం అయితే పరిపూర్ణంగా పవిత్రం అవుతుందో వారు వెంటనే దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానికి అట్రాక్ట్ అవుతారు. ఇది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. అందుకనే క్లియర్గా చెప్పేస్తున్నాడు, మన్మనాభో మద్భక్తో మధ్యాజీ మాం నమస్కృ మామే వైశిక్తో ఆత్మానం మత్పరాయణ అని క్లియర్గా చెప్తున్నారు శ్రీకృష్ణ భగవాన్. మనం కన్ఫ్యూజ్ పడతామేమన్నా, ఎవరు పూజించాలి, ఎవరికి నమస్కరించాలి, తర్వాత ఎవరు భక్తులుగా ఉండాలి, ఎవరిని స్మరించాలని మనకు ఏమైనా డౌట్ వస్తే భగవద్గీతలో క్లియర్గా ఉంది. మీరు చూసినట్లయితే ఈ యొక్క భగవద్గీత 9వ అధ్యాయం 34వ శ్లోకం, అలాగే 18వ అధ్యాయం 65వ శ్లోకం చూసుకోండి. భగవద్గీత ఉంటే ఎవరు పూజించాలి, ఎవరు నమస్కరించాలి, ఎవరు స్మరించాలంటే భగవద్గీతలో క్లియర్గా ఉంది, డైరెక్ట్గా ఉంది. మనకి భగవద్గీతలో అన్నిటికీ సమాధానం ఉంటుందని వినుంటారు కదా, అన్ని ప్రశ్నలకి సమాధానం ఉంటుంది, ఏ సందేహం వచ్చినా భగవద్గీత నివృత్తి చేస్తుంది అని చెప్తుంటారు, వింటుంటాం మనం కూడా. మనకి ఎటువంటి సందేహం లేదు, ఎవరిని స్మరించాలి, కృష్ణుని స్మరించాలి, ఎవరిని పూజించాలి, కృష్ణుని పూజించాలి, ఎవరికి సేవకుడుగా ఉండాలి, కృష్ణ సేవకుడుగా ఉండాలి, ఎవరి నామాన్ని జపించాలి, కృష్ణ నామాన్ని జపించాలి, క్లియర్గా ఉంది అక్కడ. ఇంకా కూడా ఈ విషయాన్ని మనం అంగీకరించకపోతే అర్థం ఏమిటంటే మనం ఇంకా హృదయం ఇంకా పవిత్రం కాలేదు, రకరకాల విధంగా ఇంకా మనసు పోతుంది, ఇంకా వేరే నామాలు జపం చేద్దామా, ఇంకా వేరే భక్తి చేద్దామా అని ఉండదు. భక్తి అంటే కేవలం కృష్ణ భక్తి అంతే. ఎందుకని మన్మనాభమద్భక్తో మధ్యాజీ మాం నమస్కృ అయిపోయింది. కనుక ఎప్పుడైతే మన యొక్క హృదయం పూర్తిగా శుద్ధి పడదో ఇతరమైనటువంటి మార్గాల వైపుకు ఆకర్షితులవుతాము అని చెప్తున్నారు ప్రభుపాల్ వారు. అలాగే 18వ అధ్యాయం 65వ శ్లోకంలో సేమ్ శ్లోకానికి ప్రభుపాల్ వారు భాషమిస్తూ, మానవుడు శ్రీకృష్ణ భగవాన్ శుద్ధ భక్తులై నిరంతరం అతని గూర్చియే చింతిస్తూ అతని కొరకే కర్మలంచుట జ్ఞానంలోని మిక్కిలి రహస్యమై భాగము గుహ్యతము. ఎవరిను కృత్రిమంగా ధ్యాన ప్రదర్శన చేయరాదు. శ్రీకృష్ణుడు నిరంతరము స్మరించగలిగేలా అవకాశం కలుగునట్టు జీవితమును మలచుకొని తమ దైనందిన కార్యక్రమంలో శ్రీకృష్ణ సంబంధం కలిగి ఉన్నట్లుగా ప్రతి ఒక్కరూ చూసుకోవాలను. 24 గంటలు శ్రీకృష్ణుని స్మరించినట్లుగా తమ జీవితం మలుచుకోవాలను. కనుక 24 గంటలు కూడా శ్రీకృష్ణ భగవాన్ని మనం గుర్తు చేసుకునే విధంగా మన యొక్క జీవన విధానం ఉండాలి అని చెప్తున్నారు. అదే కృష్ణ చైతన్యం, అంతే, ఏం లేదు. అయితే చాలామంది మరి విచిత్రంగా ఎందుకు అనిపిస్తుందో అర్థం అవట్లేదు, కానీ ఇది ఖచ్చితంగా భగవద్గీతలో మనందరికీ కూడా శ్రీకృష్ణ భగవాను ఉపదేశిస్తున్నటువంటి ఏకైక విధానం ఇది. 24 గంటలు కూడా కృష్ణుడిని స్మరించాలి, 24 గంటలు కూడా కృష్ణ భక్తులుగా ఉండాలి, కృష్ణనామాలను జపం చేయాలి, కృష్ణుని పూజించాలి అని కృష్ణుడే స్వయంగా చెప్తున్నారు. మరి ఎందుకు ఇది విచిత్రంగా అనిపిస్తుంది అంటే హృదయం పవిత్రం కాలేదు. అలాగే మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాం ఈ యొక్క 7వ అధ్యాయంలో ఉన్నటువంటి దాంట్లో దేవతలకి కృష్ణుడికి వ్యత్యాసం ఉంది అని. ఆ దేవతలు ఒకవేళ వాళ్ళు మన యొక్క కోరికలను తీర్చినప్పటికీ కూడా ఆ దేవతలకి ఆ అవకాశాన్ని ఇచ్చింది ఎవరు? వాస్తవంగా ఆ కోరికలు తీర్చింది నేనే అని చెప్తున్నాడు కృష్ణుడు. ఇంత క్లియర్గా ఉన్నప్పటికీ కూడా ఇంకా కూడా కృష్ణుడి పట్ల మనం అట్రాక్ట్ అవ్వలేదు అంటే అర్థం ఏంటి? మన హృదయం పవిత్రం కాలేదని అర్థం. కనుక భగవంతుడు స్ట్రైట్గా ఇచ్చినటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా మనం అంగీకరించి కృష్ణ భక్తులుగా మారాలి. అదే జరగాల్సింది. లేని పక్షంలో ఏమవుతుందంటే ఈ జీవితంలో మనం సఫలత పొందే అవకాశం లేదు. మరొక జీవితం బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రవర్తితే వాసుదేవ సర్వమిది సమహాత్మా సుదుర్లభ. ఒక జ్ఞానం ఉన్నప్పటికీ కూడా మనం జన్మలు ఎత్తుతూనే ఉంటామంట. ఎందుకని? ఆ జ్ఞానం అనేది కృష్ణుడు తెలుసుకోవడానికి ఉపయోగపడకపోతే ఉపయోగం లేదు. దానివల్ల శ్రమ ఏవహి కేవలం అని చెప్తుంది భాగవతం. కృష్ణుడు దేవాదేవుడిగా అంగీకరించలేనప్పుడు ఇంత జ్ఞానం కలిగి ఉండి ఏం ఉపయోగం చెప్పండి? ఇంత క్లియర్గా ఉంది ఇక్కడ, క్లియర్గా మన్మనాభ మద్భక్త మధ్యాజీ మాం నమస్కృ అని ఉంది. అలాగే ఎవరికి మనం సమర్పించాలి? ఎవరి భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్తపసి కౌంతేయ తత్పురుష మదర్పణం సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. అంతా కూడా ఆయనకే చెందాలి.
ఇంత క్లియర్గా ఉంది. మరి ఇంత క్లియర్గా ఉన్నప్పటికీ కూడా ఎందుకు మనం ఈ విషయాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాము అంటే ప్రామాణికమైనటువంటి గురువును ఆశ్రయించలేదు. ప్రామాణికమైనటువంటి గురు శిష్య పరంపరకు సంబంధించినటువంటి విషయాల్ని మనం సీరియస్గా తీసుకోవడం లేదు. ఈ ఒక్క శ్లోకం చాలు మనం శ్రీకృష్ణ భగవానికి మనం భక్తులుగా కావాలి అంటే. దీన్ని మనం సీరియస్గా తీసుకోవడం లేదు. అందుకే సర్వోపదేశ సారం ఏమిటి అనేది ఈ ప్రత్యేకమైన శ్లోకంలో అష్టమ బిందువులో రూపగోస్వామి దీన్ని స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నారు బలంగా. సర్వ ఉపదేశ సారం, అన్ని ఉపదేశాల సారాంశం ఏమిటంటే మానవుడు ఏం చేయాలి? 24 గంటలు కూడా కృష్ణ చైతన్యాన్ని ప్రదర్శించాలి. అలాగే ఇక్కడ ఈ శ్లోకంలో ప్రభుపాద చెప్తున్నారు భాషల్లో 24 గంటలు కూడా శ్రీకృష్ణ భగవాన్ని స్మరింపగలిగే విధంగా తమ దైనందిన జీవితాన్ని మలచుకోవాలి అని చెప్తున్నారు. ఆ ఉద్దేశంతోనే మనం ఏం చేస్తున్నాం? ప్రతిదీ కూడా కృష్ణుడికి అర్పించి స్వీకరిస్తున్నాం. అప్పుడేమవుతుంది? కృష్ణుడు గుర్తొస్తారు ప్రతి సందర్భంలో కూడా. మనకి ఈ తిలకాన్ని ధరిస్తాం, అప్పుడు కృష్ణుడు గుర్తొస్తాడు. మన మొహం మనం చూసుకున్నప్పటికీ కూడా కృష్ణుడు గుర్తొస్తాడు. మన ముఖాన్ని ఎదుటి వాళ్ళందరూ చూసినప్పుడు కూడా గుర్తొస్తాడు కృష్ణుడు. ఎందుకని? కృష్ణుడు యొక్క నామం ఉంది ఇక్కడ, పాదాలు ఉన్నాయి ఇక్కడ. అలాగే కంఠమాల తులసికి సంబంధించినటువంటిది, కృష్ణ సంబంధమైనటువంటిది ఇది. అలాగే వైష్ణవ వస్త్రధారణ సత్వగుణంలో ఉండే విధంగా. అలాగే సత్సంగాలు, మనం భగవద్గీత భాగవతాన్ని శ్రవణం చేయాలి. అలాగే ప్రతిదాన్ని కూడా ఏదన్నా తీసుకోగానే కృష్ణుడికి సమర్పించాలి అనే ఆలోచన రావాలి. అందుకని ప్రతిదాన్ని కూడా కృష్ణుడికి అర్పించాలి అని చెప్తున్నారు. యత్కరోషి యదస్నాసి యజ్జుహోష దాస్యత్ యత్ తపస్యసి కౌంతేయ తత్పురుష మదర్పణం, నాకు అర్పణ చెయ్యి అని చెప్తున్నారు కృష్ణుడు. ఎందుకని? అలా చేసినప్పుడే మన జీవితంలో ప్రతి సందర్భంలో కూడా కృష్ణుడు గుర్తొస్తాడు. అందుకనే ప్రతిదాన్ని కూడా నైవేద్యం పెట్టి స్వీకరించండి అని చెప్పడం జరుగుతుంది. అలా నైవేద్యం పెట్టి స్వీకరిస్తుంటే క్రమంగా ఏమవుతాం? నేను కృష్ణుడు స్వీకరించినటువంటి ఈ యొక్క భోగాన్ని, నైవేద్యాన్ని స్వీకరిస్తున్నాను. నేను కూడా ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాను. ఆ యొక్క ప్రసాదాన్ని నోట్లో వేసుకునే కృష్ణుడు గుర్తొస్తాడు. మనకు కూడా తెలుసు, మనందరికీ కూడా అనుభవంలో ఉన్న విషయమే. తిరుమల ఎవరన్నా వెళ్ళొచ్చారనుకోండి, తిరుపతి లడ్డు ఇస్తారు. తిరుపతి లడ్డు ఇవ్వగానే వెంటనే ఏ చేతులు అంటే ఆ చేతులతో పట్టుకుంటాం. మనం ఎలా ఉన్నవాళ్ళం అలా పట్టుకుంటామా లడ్డుని? ఏం చేస్తామండి? ఫస్ట్ వెంటనే ఆ లడ్డు చూడగానే ఒక రకమైన తన్మయత్వం వస్తుంది భక్తులకి. తిరుపతి లడ్డు అనగానే వెంటనే ఏం చేస్తారు? కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులు పక్కన పడేసి 2 చేతులు శుభ్రం చేసుకొని కొద్దిగా కిందకు వంగి ఆ లడ్డూని స్వీకరించి కళ్ళకు అద్దుకొని నోట్లో వేసుగానే 7 కొండలు ఎక్కి మలయప్ప స్వామిని దర్శనం చేసుకుంటే ఎంత అనుభూతి కలుగుతుందో, ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించగానే అంత అనుభూతి కలుగుతుంది. మరి అటువంటిదే అక్కడ ఏం చేస్తారు? ఆ తయారు చేసినటువంటి లడ్డులన్నింటినీ కూడా అక్కడ శ్రీనివాసుడికి అర్పిస్తారు. మనం కూడా మన ఇంట్లో తయారు చేసినటువంటి పదార్థాలన్నింటినీ కూడా ఏదైతే మనం తయారు చేసుకుంటామో అదే మనం రకరకాలుగా వండి మనం ఏం పెట్టాలని ఏం చెప్పలా. ఆయన ఏం చెప్తున్నాడు? పత్రం పుష్పం ఫలం తోయం. అలా అని చెప్పేసి రోజు పత్రాలు పుష్పాలు అవే పెట్టడం కాదు. మనం ఏదైతే చేసుకుంటున్నామో మన నిత్య జీవితంలో దాన్నే ధర్మానుసారంగా ఏదైతే శాస్త్రం విధించినటువంటి నియమాలను అనుసరించి తయారు చేసి దానిని రుచి చూడకుండా భగవంతుడికి అర్పించి అది తీసుకున్నప్పుడల్లా కృష్ణుడు గుర్తొస్తాడు. కేవలం తిరుపతి లడ్డు తీసుకుంటేనే కాదు, ఎందుకంటే ప్రసాదమే కదా ఇది. అలా ప్రతిరోజు కూడా ప్రసాదం తీసుకోవడం వల్ల ఏమవుతుంది? మన చైతన్యం ఏమవుతుంది? మన చైతన్యం ఏమవుతుంది? భగవత్ చైతన్యంగా మారుతుంది, కృష్ణ చైతన్యంగా మారుతుంది. అందుకనే కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించడం అనేది ఖచ్చితం. కృష్ణుడికి అర్పించినటువంటి పదార్థాన్ని మాత్రమే స్వీకరించాలి మనం. అందుకని ఈ కంఠమాల ఎందుకు ఇలా టైట్గా వేశారు? ఎందుకంటే ప్రసాదంగా అంది ఏదన్నా నోట్లో వేసుకోగానే ఈ కంఠమాల దాటి లోపలికి వెళ్ళకూడదు, అది బయటపడిపోవాలి. అందుకని అడ్డంగా ఉంటుంది. ఇక్కడ తులసిమాత సంరక్షిస్తూ ఉంటుంది, గొంతులో దిగదనమాట లోపలికి. కనుక ప్రసాదం స్వీకరిస్తున్నాము అంటే అర్థం ఏమిటి? భగవత్ చైతన్యం, కృష్ణుడు గుర్తొస్తాడు వెంటనే. అందుకని తిరుపతి లడ్డు చూడగానే ఎందుకు మనకి భగవంతుడు గుర్తొస్తాడు? లేదా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం చూడగానే ఎందుకు భగవంతుడు గుర్తొస్తాడు అంటే భగవంతుడికి అభిన్నం అది. కనుక మనం కూడా మన నిత్య జీవితంలో ఏం చేయాలి? భగవంతుడికి నైవేద్యం పెట్టి తీసుకోవాలి ఖచ్చితంగా. అది మనం చెప్పేటువంటిది కాదు, మన సొంతగా ఏం చెప్పట్లేదు. భగవద్గీతలో ఉంది, యత్కరోజి యదస్నాసి యజ్జుహోష దదాస్యత్. ఏది తిన్నా నాకు సమర్పించండి, నువ్వు తినడానికి ముందు నాకు సమర్పించండి అని చెప్తున్నారు కృష్ణుడు. ఆ విషయాన్ని మనం చేస్తున్నాం, దాంట్లో తప్పేమీ లేదు. ఇక నైవేద్యం పెట్టకుండా తినడమే తప్పు, చాలా పెద్ద తప్పు అది.
మనకి క్లియర్గా ఉంది. ఎందుకని భగవంతుడికి సమర్పించకుండా మనం తీసుకుంటే ఏమొస్తుంది? కర్మ వస్తుంది. క్లియర్గా ఉంది భగవద్గీతలో, మీరు చూడొచ్చు 3వ అధ్యాయంలో ఉంది. భగవంతుడికి అర్పించకుండా తీసుకుంటే ఏమవుతుంది? కర్మ ఏర్పడుతుంది మనకి. భగవంతుడికి అర్పించడం వల్ల ఏమవుతుంది? అది ప్రసాదంగా మారుతుంది. అది ఎంతమందికి ఇస్తే వాళ్ళు ఉద్ధరింపబడతారు, మనం తీసుకుంటే మనం ఉద్ధరింపబడతాం. మనకి కృష్ణ చైతన్యం రోజు రోజుకి వృద్ధి అవుతుంది. మనకి భగవత్ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల భగవత్ చైతన్యం ఇంప్రూవ్ అవుతుంది మన యొక్క జీవితంలో. మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, కృష్ణుడి పట్ల సంలగ్నం అవుతుంది మనం భగవత్ ప్రసాదాన్ని స్వీకరిస్తే. అందుకని పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే, ఈ యొక్క భర్తలు బయట ఎక్కడ తినకూడదు అనేటువంటి ఇది ఉండేది. వేరే వాళ్ళ వంట తిన్నారంటే ఆ బుద్ధులు వస్తాయని. అందుకని కేవలం భార్య చేసినటువంటి వంటే తినేవాళ్ళు. ఎందుకని? భార్య చేసినటువంటి వంట తినటం వల్ల వాళ్ళు అన్యోన్యంగా ఉంటారు అనేటువంటి ఈ విషయం కూడా చాలా మందికి తెలుసు. అది చెప్పాల్సిన అవసరం లేదు. కనుక అలా వేరే వాళ్ళ వంట తింటే బుద్ధి మారిపోతుందని చెప్తారు. కనుక ఆ బుద్ధి మారిపోతుంది. ఎలాంటి బుద్ధి? ఆ వ్యక్తి వండినటువంటి వ్యక్తి ఎటువంటి బుద్ధి కలిగి ఉన్నాడో అటువంటి బుద్ధి వస్తుంది. కనుక వండినటువంటి వ్యక్తి ఎంతో ఆప్యాయతగా కృష్ణుడు ఇది స్వీకరిస్తారు, జగన్నాథుడు ఇది స్వీకరిస్తాడు అనేటువంటి భావనతో చేస్తే ఆ తీసుకున్నటువంటి వ్యక్తికి కూడా కృష్ణుడి పట్ల ప్రేమ వస్తుంది, భక్తి వస్తుంది. అందుకని భగవత్ ప్రసాదాన్ని స్వీకరించారు. అందుకనే దాన్ని భగవంతుడికి నైవేద్యంగా పెట్టాలి. ఆ నైవేద్యం పెట్టేటప్పుడు కూడా భగవత్ చైతన్యంతో దాన్ని వండాలి. జగన్నాథుడికి ఈ రోజున నేను పులిహోర దద్దోజనం చేస్తున్నాను, జగన్నాథుడు దీన్ని స్వీకరిస్తాడు, ఎంతో ఆనందపడతాడు అనేటువంటి భావనతో మనం కానీ తయారు చేసినట్లయితే నిజంగానే భగవంతుడు స్వీకరిస్తాడు, భగవంతుడు ఆనందపడతాడు. అలాగే దాని తర్వాత మనం తీసుకుంటే మనం ఆనందపడతాం, మనకు కూడా ఎంతో మంచి జరుగుతుంది, శుభం కలుగుతుంది. ఇది ప్రతినిత్యం మనం చేయాలి. ఏదో ప్రసాదం అంటే ఏదో తిరుమలలో దొరికేదో లేదా ఇంకో ప్రదేశంలో దొరికేదో కాదు. కేవలం ప్రతిరోజు మనం తినేటువంటి దాన్ని కూడా తినడానికి ముందు భగవంతుడికి సమర్పించాలి. తప్పేమన్నా ఉందా దాంట్లో? లేదు. మనకు కూడా తెలుసు, మనం పెద్ద పెద్ద శాస్త్రాలు ఏం చదవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో కూడా భగవంతుడు ఉన్నాడు. మనం పూజా మందిరం ఉంటుంది కదండి, పూజా మందిరంలో కూడా భగవంతుడు ఉంటాడనే అనుకుంటాం కదా అందరం కూడా. ఖచ్చితంగా ఉంటాడు కదా. అందరూ దీనికి సమ్మతమేనా? ఉంటాడా ఉండరా? భగవంతుడు మన పూజా మందిరంలో ఉంటారు ఖచ్చితంగా. మరి ఉన్నప్పుడు భగవంతుడికి కూడా ఆయనకి మనం పెట్టాలి. మనకి ఎందుకు గుళ్ళల్లో రకరకాలుగా తయారు చేసి ఎందుకు నైవేద్యం పెడతారు? ఆయన స్వీకరిస్తారనే భావనతో కదా పెట్టేది. మరి మన ఇంట్లో అనేటువంటి భగవంతుడికి మనం ఏ పటిక బెల్లమో అటుకులో పెట్టేసాం అనుకోండి, మనకు కూడా 3 పూట్ల లేదా వారానికి ఒక రోజు అట్లా అటుకులు పెట్టేస్తే ఎలా ఉంటుంది? మనకి బాగుంటుందా? ఆకలి అయితే మనకి. మన ఇంట్లో పూజా మందిరంలో కూడా భగవంతుడు ఉంటాడని నమ్ముతున్నాం, మనం పూజ చేస్తున్నాం. మనం చేస్తున్నప్పుడు ఏదో ఒక పూటో లేదో అటుకులో బెల్లమో లేదా ఒక అరటి పండు పెట్టేసాం అనుకోండి, ఎలా ఉంటుంది? మనం కూడా అది తినగలిగి ఉంటామా? తిని ఉంటామా? మనం ఉండగలుగుతామా? ఉండలేం. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. మనం పుష్టిగా తింటున్నాము, భగవంతుని పస్తు పెడుతున్నాం. మరప్పుడు మనం వేరే వేరే చోటకెళ్ళి ప్రార్థన చేస్తాం భగవంతుడిని. ఆయన ఏమైనా ఫీల్ అవుతారు? అరే బాబు నాకు కొద్దిగా పెట్టండి, ఏదో ఒకటి పెట్టండి అని ఆయన ఫీల్ అవుతూ ఉంటారు పూజా మందిరంలో కూర్చొని. అరే నన్ను ఎందుకు ఇరుకు డబ్బాలో పడేశారు, మీరు పెద్ద హాల్లో కూర్చున్నారు, ఫ్యాన్ వేసుకున్నారు, నన్ను ఎందుకు ఇరుకు డబ్బాలో పెట్టేశారు అని ఫీల్ అవుతుంటారు ఆయన. మీరు ఏసీ పెట్టుకున్నారు, నాకెక్కడ? కనీసం గాలి వెలుతురు వచ్చే విధంగా ఆయన కన్స్ట్రక్షన్ చేయొచ్చు కదా పూజా మందిరాన్ని అని భావిస్తూ ఉంటారు భగవంతుడు. ఆయన మనకి ఎందుకని ఉత్సవాలు ఇవన్నీ రకరకాలుగా చేస్తారు, చందనయాత్ర ఇవన్నీ ఎందుకు చేస్తారు? భగవంతుడికి. ఆయన ఆనందపడతారు, ఆయనకి కూడా ఫీలింగ్స్ ఉన్నాయి. మనం ఎలాగ పర్సన్, ఆయన కూడా సుప్రీం పర్సన్. ఆయన కూడా ఫీలింగ్స్ ఉన్నాయి. ఫీలింగ్స్ లేనప్పుడు మనం ఆయనకి ఉత్సవాలు ఎందుకు చేయరు? ఎందుకు ఆయన ఉయ్యాల్లో పెట్టి ఊపుతారు? ఎందుకు ఆయన్ని నదిలో లేదా సరస్సులో లేదా ఇక పుష్కరిణిలో పడవలో తిప్పుతారు? ఎందుకు ఆయనకు అభిషేకం చేస్తారు? ఎందుకు నైవేద్యం పెడతారు? ఎందుకు వస్త్రాలంకరణ చేస్తారు? ఎందుకు ఉత్సవాలు చేస్తారు? ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? రాజలాంఛనాలు అన్నీ ఎందుకు చేస్తున్నారు? తిరుమల లాంటి క్షేత్రంలో మనం చూసినట్లయితే ఈ యొక్క భగవంతుడు ఈ యొక్క ఈట తీసుకొని ఆయన దీనికి కూడా వెళతారు. దాన్ని ఏమంటారు? పారవేట ఉత్సవం అంటారు. అది కూడా ఒక రాజలాంఛనం మనం చూసినట్లయితే. అంటే భగవంతుడికి ఫీలింగ్స్ ఉన్నాయనే అర్థమే కదా. మరి మన పూజా మందిరంలో ఉన్న భగవంతుడికి మనం ఏమీ పెట్టకుండా మనం మాత్రం తినేస్తాం. 3 సార్లు తినేస్తాం, 4 సార్లు తినేస్తాం, ఇంకా రకరకాల పార్సిల్ తెచ్చుకొని తినేస్తాం కదా. అది వాస్తవంగా మనం ఒప్పుకోవాలి, ఇది తప్పు. కాబట్టి ఏం చేస్తున్నాం? భగవంతుడు కృష్ణుడు చెప్తున్నాడు, ఖచ్చితంగా మీరు ఏది తిన్నా నాకు నైవేద్యం పెట్టండి.
మీరు ఏది తింటారో, మీరు గంజి తాగితే నేను కూడా గంజి తాగుతా. కృష్ణుడికి అటువంటి పట్టింపు ఏం లేదండి. ఆయన ముక్కిపోయిన అటుకులు తీసుకొస్తే సుధాముడు, కుచేరుడు అవి కూడా ఎంతో ప్రేమతో స్వీకరించారు. ఎందుకంటే ఆయన దగ్గర లేదు. మనం ఏది తింటున్నాం, అన్నం తింటున్నాం లేదా పప్పు చేసుకొని తింటున్నాం, దాన్ని భగవంతుడి దగ్గర పెట్టండి. నిషిద్ధమైన పదార్థాలు వేయకుండా, రుచి చూడకుండా పెట్టండి. ఒక 6 నెలలు ప్రయత్నించి చూడండి, లేదా ఒక 15 రోజులు ప్రయత్నించి చూడండి. భగవంతుడికి నైవేద్యం పెట్టి స్వీకరించండి. ఎంత ప్రశాంతంగా ఉంటుంది మనసు, తెలుసా? అంత ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు ఆనందిస్తాడు. మనం పూజా మందిరంలో పెట్టేసి ఆయనకు నైవేద్యం పెట్టకుండా ఉంటాం. పూజా మందిరం అనేది ఉంటుంది, ప్రతి ఇంటికి ఖచ్చితంగా పూజా మందిరం అనేది ఉంటుంది. ఆ పూజా మందిరంలో భగవంతుడు ఉంటాడు. మన ఆ భగవంతుడికి కూడా నైవేద్యం జరగాలి ప్రతిరోజు. ఏదో పటిక బెల్లము లేదా ఒక పండు పెట్టేస్తారు. మనం ఉండగలుగుతామా? అలాగా ఆలోచించండి. ఖచ్చితంగా. అందుకనే భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, నాకు నైవేద్యం పెట్టండి అని చెప్తారు. ఎందుకు? అది కూడా ఆయన కోసం కాదు, ఏదో మనం పెడితేనే ఆయన తింటాం కాదు. ఆయన లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవయమానం గోవిందం ఆది పురుషం తమహం భజామి. లక్షల కొలది లక్ష్మీదేవులు ఉంటారు, వారంతా సేవ చేస్తూ ఉంటారు శ్రీకృష్ణ భగవాన్. మనం పెట్టే దానికోసం ఆయన ఎదురు చూడ్డు. మన దగ్గర నుండి అడిగి మరీ స్వీకరించి మనలో పవిత్రం చేస్తాడు కృష్ణుడు. ఆ ఉద్దేశంతో మనం కృష్ణుడికి నైవేద్యం పెట్టాలి. కనుక ఎందుకు ఈ ప్రసాదం గురించి ఎక్కువ చెప్తున్నామంటే, మన జీవితంలో ఎక్కువ ప్రముఖ పాత్ర వహించేది ఇదే. మనం తినేటటువంటి శాస్త్రాన్ని అనుసరించి, మన సనాతన ధర్మం అనుసరించి మనం తినేటువంటి ఆహార పదార్థంలో 1/6 వంతు మన మనస్సుగా మారుతుందని చెప్తుంది శాస్త్రం. మన మనస్సు కూడా ప్రభావితం చేస్తుంది. అందుకనే ప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు, భోజనం చేసేటప్పుడు ఎటువంటి మాటలు మాట్లాడొద్దు, ఎటువంటి డీవియేషన్స్, అంటే టీవీ చూస్తూ తినడం లేదా సెల్ ఫోన్ మాట్లాడుతూ ఇటువంటి రకరకాలుగా చేస్తుంటాం. అవేమీ లేకుండా ప్రశాంతంగా మనం కానీ స్వీకరించినట్లయితే మన మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది. అవునండి, మరి ఎల్లిపాయ మేము వాడుతున్నాం కదా, ఎల్లిపాయ తీసేయండి, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఏమైనా ఇబ్బంది ఉందా? ఇంకా ఖర్చు తగ్గుతుంది మనకే. ఆ ఖర్చు మిగులుతుంది. ఆ ఎల్లిపాయలతో ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు కూడా మిగులుతుంది మనకి. నిషిద్ధ పదార్థం అది వద్దని చెప్పిన కృష్ణుడే తిన్నప్పుడు, కృష్ణు కన్నా గొప్పవాళ్ళం కాదు కదా మనం. అవి తీసేసి మనం వండి రుచి చూడకుండా భగవంతుడు నైవేద్యం పెట్టండి, చాలా ఆనందపడతాడు కృష్ణుడు. అర్థమైంది కదా? ఇది భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి విషయం. ఇది మనం ఖచ్చితంగా నైవేద్యం పెట్టి స్వీకరించాలి. దీంట్లో ఎటువంటి మినహాయింపు లేదు ఎవరికి కూడా. అది కష్టం అని అనుకుంటున్నాం మనం. కష్టమేమీ లేదండి దాంట్లో, ఎటువంటి కష్టం ఏమీ లేదు. తినొద్దు అంటే కష్టం, తినమంటే కష్టం ఏముందండి? ఏమైనా కష్టం ఉందా? ఇంకా భగవంతుడికి పెడుతున్నాం కాబట్టి, ఇప్పుడు మనం ఎవరన్నా ఇంటికి భోజనానికి పిలుస్తాం. భోజనానికి పిలిచినప్పుడు మనం తినేటటువంటి దాన్నే పెట్టాం. మనం ఏం చేస్తాం? వాళ్ళకి ఏదో ఒక 2 స్పెషల్ ఐటమ్స్ కూడా చేస్తాం. మనకు కూడా తెలుసు, మన సంప్రదాయాల్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళని లేదా రకరకాల గెస్టులను పిలుస్తాం. వాళ్ళని కూడా రోజువారీగా మనం ఇంట్లో ఏది తింటాం అది పెడతామా? పెట్టాం. కానీ భగవంతుడు ఆయన రోజు గెస్టే మనకి. మరి ఆ గెస్ట్ని రోజు రకరకాలుగా మనం సంతృప్తి పరచాలి. అప్పుడు ఏం చేస్తాం? రోజు కూడా రకరకాల ఐటమ్స్ చేస్తాం ఆయన కోసం, అంతే కదా? ఎవరో ఒక సామాన్యమైన మానవుడు గెస్ట్ వచ్చినప్పుడే మనం రకరకాలుగా వండి ఆయనకి పెట్టినప్పుడు, దేవాదేవుడికి మనం ప్రతిరోజు ఆయనకు పెడుతున్నాము, ఆయన స్వీకరిస్తున్నాడని మనం గమనించినట్లయితే, గుర్తించినట్లయితే, ఆయనకు కూడా రకరకాలుగా మనం వండి పెడతాం. వండి పెట్టినప్పుడు ఆయన కూడా స్వీకరిస్తాడు. ఆయన స్వీకరించిన తర్వాత మనం స్వీకరిస్తాం. మనం కూడా ఎంత ఆనందంగా ఉంటాం. దీంట్లో కష్టం ఏమైనా ఉందా? తినొద్దు అంటే కష్టం. తినొద్దు అని ఎవరికీ చెప్పలా. తినండి, బట్ ఎలా తినండి? మన ధర్మం చెప్పిన విధంగా తయారు చేయండి దాన్ని. మన ధర్మం చెప్పిన విధంగా, భగవద్గీత చెప్పిన విధంగా భగవంతుడికి నైవేద్యం పెట్టండి. నైవేద్యం పెట్టిన తర్వాత దాన్ని స్వీకరించండి. దాంట్లో కష్టమేముంది? మేము స్నానం చేయమండి. ఆ సందర్భం స్నానం చేయకుండా అసలు వంటే వండకూడదు, పొయ్యినే తాగకూడదు. మీకు తెలుసో తెలీదో, అక్కడ పొయ్యిని కూడా మనం ఎంతో పవిత్రంగా చూస్తారు, తెలుసు కదా? మీరు అందరికీ కూడా పొయ్యిలో కాలు పెట్టొద్దని మా చిన్నప్పుడు కూడా చెప్పేవాళ్ళు. పొయ్యిలో కాలు పెట్టొద్దని, లేదా పొయ్యిని ఏదైతే కట్టెల పొయ్యి ఉంటుందో దాన్ని అసభ్యంగా ప్రవర్తించడం, దాని పట్ల ఇవన్నీ కూడా నిషేధం. వాటన్నిటి కూడా నీళ్లు చల్లి కుంకుమ పసుపు వేసి ఆరాధిస్తాం మనం ఆ ప్రదేశాన్ని. కనుక మనం అటువంటి దాన్ని మనం స్నానం చేయకుండా ఎలా ముట్టుకుంటాం దాన్ని? చెప్పండి, ముట్టుకోకూడదు కదా. కనుక స్నానం చేసే మనం యొక్క వంటని వండాలి. వండిన తర్వాత భగవంతుడికి నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టిన తర్వాత స్వీకరించాలి. ఇది మనకి సిస్టమ్. ఇలా చేసినట్లయితే ఏమవుతుందంటే, మనకు రోజుకి 2 సార్లు లేదా 3 సార్లు 4 సార్లు స్వీకరించినప్పుడు కూడా భగవంతుడు స్వీకరించాడు. ఎందుకంటే దానిపైన తులసి కనపడుతుంది. భగవంతుడికి నైవేద్యం పెట్టినప్పుడు పైన తులసి వేస్తాం. కృష్ణుడు చూస్తాడంట, ఎన్ని రకాల ఐటమ్స్ పెట్టారని చూడంట కృష్ణుడు.
పైన తులసి ఉందా లేదా అని చూస్తారంట. తులసి ఉంటేనే స్వీకరిస్తారు. మీరు ఒక 10 రకాలు వండారనుకోండి, 10లో కూడా 5 పైన తులసి వేశారు, 5 వాటిపైన తులసి వేయలేదు. ఏ 5 తులసి వేశారో అవి మాత్రమే స్వీకరిస్తారు కృష్ణ. మిగిలిన 5 తీసుకోరు ఆయన. అది మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఆ పదార్థం పైన తులసి ఉందనుకోండి, వెంటనే మనకు గుర్తొస్తుంది, ఇది జగన్నాథ్ తీసుకున్నారు ఈ ప్రసాదం, తులసి కనపడింది కాబట్టి ఇది నాకు ఇష్టమైనది, కృష్ణుడు తీసుకున్నారు కాబట్టే ఇది కూడా నాకు ఇష్టమైంది అని మనం భావించవచ్చు. అలాగే కృష్ణుడు గుర్తొస్తాడు వెంటనే, ఆ తులసి చూడగానే శ్రీకృష్ణ భగవాన్ గుర్తొస్తారు. కనుక సర్వ ఉపదేశ సారం ఏమిటి అనేది ఇక్కడ క్లియర్గా మనకు రూపగోస్వామి వివరిస్తున్నారు. 24 గంటలు కూడా కృష్ణ చైతన్యంతో మనం ఉండాలి అనేది ప్రధానమైన విషయం. 24 గంటలు రోజులో ఉన్నట్టు 24 గంటల సమయం అంతా కూడా కృష్ణుడు గుర్తొచ్చే విధంగా మన యొక్క జీవితం మొత్తాన్ని కూడా మనం మార్చుకోవాలి. చాలా మంది చెప్తుంటారు మాకు కుదరదు, మేము రకరకాల ఉద్యోగాలు చేస్తున్నాము, మాకు ఇదంతా కూడా కుదరదు, అది ఇది అని చెప్తుంటాం. దయచేసి ఒకటి గమనించండి, మన యొక్క ఈ మానవ జీవితం వచ్చింది, ఈ మానవ జీవితం 84 లక్షల రకాల జీవరాశులలో ఒక్కొక్క జీవరాశిలో ఎన్నిసార్లు మనం పుట్టామో కూడా తెలియదు. ఒక దోమగా ఒక 10 సార్లు 20 సార్లు 30 సార్లు కూడా పుట్టుండొచ్చు, కుక్కగా ఓ 10 సార్లు 40 సార్లు పుట్టుండొచ్చు, పాముగా ఎన్నిసార్లు పుట్టామో తెలియదు. ఇవన్నీ మనకు తెలియదు కదా. అపరం భవతో జన్మ పరంజన్మ వివస్వత. అర్జునుడు అడుగుతాడు, బావా మన ఇద్దరం కూడా కలిసే తిరుగుతున్నాము, నువ్వెప్పుడు సూర్యుడు చెప్పావు భగవద్గీత అని అడుగుతాడు. అంటే అర్థం అంటే ఆయనకు డౌట్, ఇద్దరం కూడా నేను మానవుడిని ఆయన కూడా మానవుడని కాదు అక్కడ. అప్పుడు చెప్తారు కృష్ణ ఏమని, నువ్వు నేను రకరకాల జన్మలు తీసుకున్నాం, బట్ నీకు అవన్నీ గుర్తుండవు, నాకు మాత్రమే గుర్తుంటాయి. ఎందుకని, నేను దేవాదేవుడను, పరమాత్మను నేను, నీవు ఆత్మవు, జీవాత్మవు నీవు, నేను పరమాత్మను, కనుక నాకు అంతా కూడా గుర్తుంటుంది ప్రతి ఒక్కటి కూడా. అభిజ్ఞ అంటారు కృష్ణుని. అభిజ్ఞ అంటే అర్థం ఏమిటి, అన్నీ తెలిసిన వాడు, ఇంకా ఆయనకు తెలియదంటూ ఏమీ ఉండదు, సమస్తం తెలుసు కృష్ణుడికి. అభిజ్ఞ. వాసుదేవ, అంతటా వ్యాపించిన వాడు. మరి అటువంటి ఆయనకు తెలియకుండా ఉంటుందా? ఉండదు. కనుక భగవంతుడైనటువంటి దేవాదేవుణ్ణి మనం 24 గంటలు కూడా స్మరించే విధంగా మన యొక్క జీవితాన్ని మలచుకోవాలి. కనుక మరి ఎన్నోసార్లు రకరకాల జన్మలు తీసుకున్నాం. మనం తీసుకున్నప్పుడు రకరకాల జీవరాశుల్లో పరిభ్రమించాం. ఎన్నిసార్లు ఏ జీవరాశిలో పరిభ్రమించాం అనేది విషయం మనకు తెలియదు. ఏ జీవరాశిలో ఎన్నిసార్లు మనం పరిభ్రమించామనేది మనకు తెలియదు. మరి ఈ యొక్క మానవ జీవితం యొక్క గొప్పతనం మనం తెలుసుకున్నాం అంటే, ఈ భగవద్గీతలోనే చెప్పారు, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యదసిద్ధయే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రవర్తితే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుర్లభ. చూడండి, అంటే వాసుదేవుడు సర్వస్వం అని తెలుసుకునేంత వరకు కూడా ఈ జీవితంలో నువ్వు ఎన్ని చేసినా కానీ ఉపయోగం లేదు. అంటే అర్థం ఏంటి, ఈ జీవితం సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, వాసుదేవుడు సర్వస్వం అని తెలుసుకోవాలి. వాసుదేవుడు సర్వస్వం అని తెలుసుకున్నాక ఏం చేయాలి, మరి కృష్ణ చైతన్యం పాటించాల్సిందే ఖచ్చితంగా. నీవే నా సర్వస్వం అని చెప్తుంటాం, కొంతమందితో చెప్తుంటాం కదా. సర్వస్వం అన్నప్పుడు అంటే అర్థం ఏంటి, ఆయన కోసం ఏదైనా చేయాలి. మరి ఆయన కోసం ఉల్లిపాయ మాలనేమా? కృష్ణుడు సర్వస్వమైనప్పుడు తిలకం పెట్టుకోలేమా? కృష్ణుడు సర్వస్వమైనప్పుడు కంఠమాల వేసుకోలేమా? చాలామంది చెప్తుంటారు, మేము ఆ ఉద్యోగం చేస్తున్నాం, అక్కడ తిరుగుతున్నాం, ఇక్కడ ఏవైనా కావచ్చు. మన జీవిత లక్ష్యం కన్నా కూడా ఏది ప్రధానమైనటువంటి కానేరదు. ఎందుకని, మనం ఈ జీవిత తర్వాత భగవద్ధామం చేరుకోవాలి. సనాతన ధర్మాన్ని అనుసరించే వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క పునర్జన్మ సిద్ధాంతాన్ని ఒప్పుకోవాలి. పునర్జన్మ సిద్ధాంతాన్ని ఒప్పుకోని వాళ్ళు హిందువులు కాదు, వాళ్ళు సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు కాదు. వాళ్ళు వేరే అన్య మతస్థులు ఎవరో వాడు, అంతే కదా. ఖచ్చితంగా భగవద్గీత మనకు అదే చెప్తుంది. ఎలాగైతే మనం చినిగిపోయిన చొక్కా తీసేసి ఇంకో కొత్త షర్ట్ వేసుకుంటామో, అలాగే ఈ శరీరం ఏమవుతుంది, ఈ శరీరం శిథిలమైపోయిన తర్వాత వేరే ఎలా అయితే కొత్త షర్ట్ వేసుకుంటామో అలాగా ఈ ఆత్మ ఇంకొక దేహాన్ని తీసుకుంటుంది. మరి ఆ దేహం అనేది ఏదైనా కావచ్చు, అది మానవ శరీరం అనే కాదు. అంటే అది మనం దేహం మారుస్తున్నామంటే అది మానవ శరీరమే వస్తుందని ఖచ్చితంగా మనం చెప్పలేము. ఎందుకని అంత్యకాలేజీ మామే స్మరణ యుక్త కలేవరం ఎంఎం వాపిస్మరణ భావం తెదే కలేవరం. అది మనం రకరకాలు, ఎలాగైతే భరత మహారాజు జింక అయిపోయినాడు, ఆయన తెలుసు, అందరికీ తెలుసు. భరత మహారాజు ఎంతో గొప్ప భక్తుడు ఆయన, అలాగే ఎంతో గొప్ప చక్రవర్తి ఆయన. ఈ దేశానికి భారతదేశం అని ఆయన పేరు మీద వచ్చింది.
దుష్యంతుడు శకుంతలకు పుట్టినటువంటి సంతానం భరత మహారాజ్. ఆయన ఏమైపోయాడు? జింక అయిపోయినాడు. మరి అంత గొప్ప వ్యక్తి, ఎందుకంటే జింక మాయలో పడిపోయినాడు. కనుక మనం ఎవరి మాయలో పడాలి? కృష్ణ మాయలో పడాలి. అప్పుడు ఏమవుతాం? కృష్ణుడి దగ్గరికి వెళతాం. ఆ కృష్ణ మాయలో పడకుండా దే మాయలో పడ్డాకనే ఏమవుతాం? అందుకని కృష్ణమాయలో పడినప్పుడు ఏమవుతుంది అంటే ఆధ్యాత్మిక జీవితానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం అంతే. సున్నా చుట్టం గుడికి రావడానికి, ఏకాదశి పాటించడానికి, వీటన్నిటికి సున్నా చుడుతుంటారు చాలామంది. లేదా పార్ట్ టైం జాబ్, చాలామందికి భక్తి అంటే పార్ట్ టైం అనమాట. ఒకనొక సందర్భంలో బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళుతుంటే కర్నూలులో ఒక ఆయన చెప్పాడు, అయ్యా ఇలా భగవద్గీత కొనుక్కోండి మీరు, భగవద్గీత చదవండి మీరు అని ఇలా చూపిస్తే, స్వామీజీ నాకు అదే వ్యాపారం చేసుకోవడానికి సమయం లేదు, భగవద్గీత నేను ఎక్కడ చదవాలి అని చెప్తాడు. అంటే ఆయనకి 24 గంటలు కాకుండా 34 గంటలు 46 గంటలు ఉన్నా కానీ రోజుకి ఏం చేస్తుంటాడు? ఇంకా వ్యాపారం చేస్తూనే ఉంటాడు. అలా వ్యాపారం చేస్తూనే ఉంటాడు. కానీ అసలు ఈ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? దాని గురించి ఆలోచించాడు. ఉగ్రకర్మ అంటారు దాన్ని. కనుక సనాతన ధర్మం యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఖచ్చితంగా కూడా మనం భగవద్ధామం చేరుకోవాలి. ఇది సనాతన ధర్మం యొక్క లక్ష్యం. మరి అలా భగవద్ధామం చేరుకున్నట్టు 24 గంటలు కూడా కృష్ణ చైతన్యాన్ని కలిగి ఉండాలి మనం. ఆ కృష్ణ చైతన్యాన్ని కలిగి లేకుండా మనం రకరకాల మార్గాలను అనుసరిస్తూ ఉంటే ఉపయోగం లేదు. ఖచ్చితంగా భగవద్గీత కొండ బద్దలు కొట్టినట్టు చెప్తుంది. మన మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు అని చెప్తుంది. ఈ శ్లోకాన్ని చదివారు కదా, 2 సార్లు వచ్చింది. 18వ అధ్యాయంలో కూడా మళ్ళీ రిపీట్ చేశారు కృష్ణుడు 65వ శ్లోకం. ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి మనం? కనుక మన యొక్క ఉద్యోగం కానీ, మన యొక్క చదువు కానీ, లేదా మన యొక్క వ్యాపారం కానీ కృష్ణ చైతన్యాన్ని, భక్తిని పాటించడానికి అడ్డుగా ఉండకూడదు. ఉంటే ఉపయోగం లేదు. ఎందుకు చేస్తున్నాం ఆ వ్యాపారం? ఎందుకు చేస్తున్నాం ఆ ఉద్యోగం? ఎందుకు చదువుతున్నాం ఆ చదువు? శ్రమ ఏవహి కేవలం, భాగవతం అదే చెప్తుంది. శ్రమ మాత్రమే. ఎందుకు వృధా ప్రయాస? ఇప్పుడు ఒక కర్ర తీసుకున్నాము, కర్ర తీసుకొని ఒక బండను కొడుతూ ఉన్నాం, ఏమొస్తుంది? ఏమైనా రిజల్ట్ ఏమైనా వస్తుందా? వస్తుంది. ఏంటో తెలుసా? చెయ్యి నొప్పి వస్తుంది. లేదా కర్ర ఇరిగితే ఏ కంటికో పంటికో ఒంటికో తగులుతుంది. అదే జరిగేది రిజల్ట్. శ్రమ ఏవహి కేవలం, శ్రమ అంతే, వృధా శ్రమ, చెయ్యి నొప్పి వస్తుంది అంతే, కొడుతూ ఉంటుంది. అలా కూడా మనం ఉద్యోగం చేస్తుంటాం, మనం వ్యాపారం చేస్తుంటాం, మనం చదువుకుంటూ ఉంటాం. ఎందుకు చదువుతున్నామో, ఎందుకు ఉద్యోగం చేస్తున్నామో, ఎందుకు వ్యాపారం చేస్తున్నామో తెలియదు అంతే. ఎందుకు జపం చేయలేదు, ఇలాగా ఆఫీస్లో లేట్ అయింది, ఎందుకు ఏకాదశి పాటించలేదు, ఇలాగ మా ఇంట్లో సహకరించలేదు, ఇలాగ కారణాలు చెప్తున్నా అంటే ఉపయోగం లేదు దానివల్ల. కనుక ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? మన యొక్క ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, చదువు కానీ కృష్ణ చైతన్యాన్ని పాటించే విధంగా మనం మలుచుకోవాలి. ఆ విధంగా మనం మన యొక్క ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, చదువుని తయారు చేసుకోవాలి. ఇది సర్వోపదేశ సారం అని చెప్తున్నారు రూపగోస్వామి. కనుక ఈ విషయాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం వాసుదేవ సర్వమితి అని తెలుసుకున్నాం. మరి సర్వస్వం అయినప్పుడు ఏం చేయాలి? మన యొక్క దైనందిన జీవితం ఏదైనా కావచ్చు, వ్యాపారం, ఉద్యోగం, చదువు, ఇక ఎటువంటి వ్యాపకమైనా కావచ్చు, ఆ వ్యాపకం ఏం కావాలి? కృష్ణుడికి దగ్గర చేయాలి మనల్ని. కృష్ణ చైతన్యాన్ని పాటించే విధంగా ఉండాలి. అనుకూల వాతావరణంగా మారాలి. అది మారనప్పుడు ఉపయోగం లేదు. శ్రమ ఏవహి కేవలం, శ్రమ ఏవహి కేవలం, శ్రమ ఏవహి కేవలం. సర్వోపదేశ సారం ఇదే. దానికోసమే నైవేద్యం పెట్టమని చెప్తున్నాం, దానికోసమే జపం చేయమని చెప్తున్నాం, దానికోసమే ఏకాదశి పాటించమని చెప్తున్నాం, దానికోసమే హారతి ఇవ్వమని చెప్తున్నాం, దానికోసమే మంగళహారతికి అటెండ్ అవ్వమని చెప్తున్నాం, దానికోసమే భగవద్గీత వినమని, భగవద్గీత చదవమని, భాగవతం వినమని, భాగవతం చదవమని చెప్తున్నాం. మరి వీటన్నిటిని పక్కన పెట్టి ఉద్యోగమే లేదా వ్యాపారమే లేదా చదువే మన సర్వస్వం అయితే ఉపయోగం లేదు. మన సనాతన ధర్మం ఏం చెప్తుంది? అంత్యకాలంలో మనం ఏదైతే స్మరిస్తామో ఆ జీవితంలోకి వెళ్ళిపోతామని చెప్తున్నాం. మనం కూడా చూస్తుంటాం. ఇంతకుముందు కూడా నేను ప్రస్తావన చేసి ఏమనంటే చాలామంది తమ ఫ్రెండ్ అంటే నాకు చాలా ఇష్టం, లేదా నా భార్య అంటే నాకు చాలా ఇష్టం, లేదా మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం, మా అమ్మ అంటే చాలా ఇష్టం, నేను ప్రాణమైనా ఇస్తాను, వాళ్ళకి ఎంత చిన్న కష్టం వచ్చినా నేను ఒప్పుకోను, ఇలాగ మాట్లాడుతూ ఉంటారు చాలామంది కదా. జన్మ జన్మలకి కూడా నేను వీళ్ళ తల్లిదండ్రులుగానే ఉండాలి, లేదా వీళ్ళ పిల్లలుగానే ఉండాలి, లేక రకరకాల డైలాగులని చెప్తుంటారు చాలామంది. కానీ భగవద్గీత ఏం చెప్తుంది మనకి? అంత్యకాలంలో ఏది స్మరిస్తే అది అయిపోతామని చెప్తుంది. అంత్యకాలంలో ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? కృష్ణ చైతన్యంలో లేకపోతే ఏం చేస్తాం? కృష్ణ చైతన్యంలో ఉంటే కూడా కష్టమే కదా. ఎందుకని? చాలా ఉదంతాలు ఉన్నాయి. భరత మహారాజు లాంటి ఆయనే పతనం అయిపోయినాడు.
మరి కృష్ణ చైతన్యమే లేకుండా మనం రకరకాలుగా ఉండి శరీరాన్ని త్యాగం చేస్తే ఈ జన్మలోనేమో పెద్ద ఇల్లు కట్టావు మీ తల్లిదండ్రులకి, వాళ్ళు వచ్చే జన్మలో ఏమవుతారు? వాళ్ళకి మంచి హోమ్ థియేటర్ ఏర్పాటు చేసి మంచి ఏసీ పెడితే ఆ సీరియల్ అన్నీ చూసుకుంటూ ఉంటారు. ఉదయం నుండి సాయంత్రం దాకా వస్తూనే ఉంటాయి సీరియళ్ళు. ఆ సీరియల్ అంతా చూసుకుని ఏమవుతారు? చనిపోతారు. చనిపోయిన తర్వాత ఏమవుతారు? ఏ కుక్కో నక్కో పందో అయిపోతారు కదా. జన్మ జన్మలకి వాళ్ళ యొక్క వృద్ధిని కోరుకునేవాడు అయితే, వారి యొక్క ఆరోగ్యాన్ని కోరుకునేవాడు అయితే, వారి యొక్క సంతోషాన్ని కోరుకునేవాళ్ళం అయితే మనం ఏమి ఇవ్వాలి వాళ్ళకి? పెద్ద హోమ్ థియేటర్ కాదు ఇవ్వాల్సింది. ఆ పెద్ద హోమ్ థియేటర్ ప్లేస్లో జగన్నాథ బలదేవ సుభద్రమాయి శ్రీ విగ్రహాలను ఏర్పాటు చేసి వాళ్ళకి భక్తి పాటించే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి మనం. అలాగే పిల్లలకి చాలా చాలా గొప్ప గొప్ప బహుమతులు అన్ని ఇస్తుంటారు. ఇలా వాళ్ళని గొప్ప గొప్పగా చూడాలని రకరకాలుగా కోరుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి కష్టం ఉండకూడదని కోరుకుంటారు. బట్ ఈ జన్మకే మీరు కోరుకుంటున్నారు అంతే. వచ్చే జన్మలో ఏమవుతారు వాళ్ళు? భగవద్గీత క్లియర్గా చెప్తుంది ఏమవుతారు. ప్రతిసారి చెప్తూనే ఉన్నాం ఏమవుతారు. దేని పట్ల అయితే వాళ్ళ మనసు లగ్నమైందో అది అవుతారు అంతే. ఏదైతే ధర్మ విరుద్ధమైన కార్యక్రమం చేస్తే దానికి తగ్గట్టుగా అనుభవించాల్సి వస్తుంది సనాతన ధర్మాన్ని అనుసరించి. ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాం ఈ విషయాన్ని? ఇంత సీరియస్ మ్యాటర్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాం మనం? ప్రతి దాంట్లో ఎంతో సీరియస్గా ఉంటాం మనం. ఎందుకు భక్తి విషయంలో సీరియస్గా ఉండట్లేదు? ఒక ఏకాదశి రోజు ఒక అన్నం మెతుకు తింటే 10,000 మంది బ్రాహ్మణులు హత్య చేసిన పాపం వస్తుంది. ఒక్క బియ్యం గింజ తింటే, ఒక్క అన్నం మెతుకు తింటే. మరి మనం ఏకాదశి పాటించలేమని చెప్పేసి 3 పూట్ల భోజనం చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఎందుకు ఇంత సీరియస్ మ్యాటర్ ఎందుకు సిల్లీగా తీసుకుంటున్నారు? రావాలి సీరియస్. తీవ్రేణ భక్తి యోగేనా, భక్తి యోగాన్ని చాలా తీవ్రంగా తీసుకోవాలి. సనాతన ధర్మంలో పుట్టి మనం సనాతన ధర్మం యొక్క నియమ నిబంధనలు మనం అనుసరించాలి ఖచ్చితంగా. పాశ్చాత్యులు అనుసరిస్తున్నారు ఈ రోజున. మనం చూస్తే ఇస్కాన్లో ప్రపంచవ్యాప్తంగా ఎంత సీరియస్గా వాళ్ళు, మేము చూసాము ఈ యొక్క ఫిబ్రవరి నెలలో, ఇదే సంవత్సరం 2020లో ఫిబ్రవరి నెలలో రష్యా నుంచి భక్తులు వచ్చారు కొంతమంది. ఈ కర్నూలు వాళ్ళు చాలా మందికి తెలుసు, నసరాపేట తిరుపతిలో కూడా వీళ్ళంతా పయనించారు. వాళ్ళు ఆ యొక్క ఏకాదశి ముందు రోజున వారు ఎటువంటి పదార్థాన్ని స్వీకరించలేదు. మేము వాళ్ళు తింటారని చెప్పేసి రకరకాల పదార్థాలన్నింటినీ ఏర్పాటు చేసాం మేము. ఆహార పదార్థాలు నైవేద్యం పెట్టి స్వీకరిస్తారనుకుంటే ఎటువంటి ప్రసాదాన్ని ముట్టుకోలేదు వాళ్ళు. ఎందుకంటే సాయంత్రం అయిందంటే వాళ్ళకి ఒక సమయం తర్వాత మేము స్వీకరించము అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించలేదు వాళ్ళు. అంత సీరియస్గా ఉన్నారంటే అసలు మాకే సిగ్గేసింది వాళ్ళని చూస్తే. వీరు ఈ దేశంలో పుట్టలేదు. ఆవిడ 2 చేతులు ఎత్తి ఒక మాట అన్నది, అసలు బాధ వేసింది మాకైతే. ఈ దేశంలో పుట్టి మనం ఇతరులను ఏం కోరుకుంటున్నామని. అప్పుడు ఆవిడ ఒక మాట చెప్పింది. ఆ రష్యా నుంచి వచ్చినటువంటి మాతాజీ, ఆవిడ వేరే హౌస్ ప్రోగ్రాంలో ఒక ఇంట్లో అందరూ కూర్చొని ఉన్నారు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిస్తే వాళ్ళందరూ కూడా చూడడానికి వచ్చారు. ఈ రష్యన్ డివోటీస్ని వాళ్ళంతా కూడా ఎంతో గొప్ప కంఠమాల వేసుకున్నారు, పెద్దగా తిలకం పెట్టుకున్నారు, జపమాల వేసుకున్నారు, ఎంతో హరినామాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే నామాన్ని జపం చేస్తున్నారు. అంతా మీటింగ్ అయిపోయినాక ఆవిడ మైక్ తీసుకొని అడిగింది వాళ్ళందరినీ. అడిగింది ఏమనంటే తెలుగులో ఇలా అడుగుతుంది ఆవిడ. రష్యా లాంగ్వేజ్లో చెప్పింది ఇంగ్లీష్లో. తర్వాత మనం చూసినట్లయితే ఆవిడ ఏమని చెప్పారంటే, ప్రభుపాల్ వారు మా దేశానికి వచ్చారు, రష్యా దేశానికి వెళ్ళారు. ప్రభుపాద్ మా దేశానికి వచ్చారు. ప్రభుపాల్ వారు వచ్చి మమ్మల్ని అందరినీ హరినామం జపం చేయమని అడిగారు. మేము హరినామాన్ని జపం చేస్తున్నాం. తర్వాత ప్రభుపాద వారి తరపున నేను రష్యా నుండి వచ్చాను, మీరందరూ కూడా హరినామాన్ని జపం చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చూడండి ఆమె ఎంత ఇదిగా కోరుకుంటుందో చూడండి. ఆవిడ రష్యా దేశం నుంచి వచ్చి మనల్ని అడుగుతుంది హరినామం జపం చేయండి. మీరు ఇంకా మాకేం చేయాల్సిన అవసరం లేదు. మీరు హరినామం జపం చేస్తే మీరు ఆనందంగా ఉంటారు. మీరు బాధపడకూడదు. మీరు బాధపడితే మేము చూడలేము. అందుకే మీరేం చేయాలి? హరినామాన్ని జపం చేయండి అని అందరికీ నమస్కారం చేసి ప్రతి ఒక్కళ్ళకి నమస్కారం పెట్టి అడిగింది ఆవిడ. రష్యా దేశం నుంచి వచ్చి మనల్ని అడిగింది. అంటే చూడండి, ఆ కృష్ణ చైతన్యాన్ని స్వీకరించినటువంటి వ్యక్తి ఎంత కోమల స్వభావం. ఇతరులు బాధపడకూడదు, జన్మ జన్మలకి కూడా వాళ్ళు బాధపడకూడదు, జన్మ జన్మలకి వాళ్ళు ఆనందంగా ఉండాలి. ఆవిడ ఏం కోరుకుంది? హరినామాన్ని జపం చేయండి, అది చేయండి, ఇది చేయండి. ఏం చెప్పలా. ఏముందండి చెప్పండి, దీంట్లో కష్టం ఏమైనా ఉందా? హరినామం జపం చేయండి.
అలా హరినామం జపం చేస్తే ఏమవుతుంది, క్రమంగా ఏమవుతుందంటే మన హృదయం మార్పు వస్తుంది. కృష్ణ చైతన్యానికి సంబంధించిన అన్ని నియమాలు మనమే పాటిస్తాం మన ఓన్గా. వారు 24 గంటలు కూడా కృష్ణుకు సంబంధించిన విషయాలనే చర్చిస్తారు. వాళ్ళు ఎంత సీరియస్గా ఉంటారంటే అంత సీరియస్గా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ వాళ్ళు లాక్డౌన్ కారణంగా రష్యా వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయారు. ఎక్కడ? బృందావనంలో ఉండిపోయారు. వారు ప్రతిరోజు కూడా బృందావన పరిక్రమ చేస్తున్నారు 10 కిలోమీటర్లు ప్రతిరోజు కూడా 6 నెలల నుంచి. చూడండి ఎంత తీవ్రమైన తపస్య తీసుకున్నారు. 10 కిలోమీటర్లు ప్రతిరోజు బృందావనం చుట్టూ ప్రదక్షిణ 10 కిలోమీటర్లు ప్రతిరోజు. ఒక్కరోజు కూడా మిస్ అవ్వరు. మీరు చూడండి యూట్యూబ్లో లైవ్, ఫేస్బుక్ లైవ్ కూడా వస్తుంది. వాళ్ళు స్టార్ట్ అయినప్పుడు లైవ్ పెడతారు, ఎండ్ అయినప్పుడు కూడా మళ్ళీ చెప్తారు హరే కృష్ణ మంత్రం. చూడండి కీర్తన చేసుకుంటూ 10 కిలోమీటర్ల పరిధి మొత్తం కూడా ప్రదక్షిణ చేస్తారు. బృందావనం మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే బృందావనంలో 5,000 దేవాలయాలు ఉన్నాయి, కృష్ణ భగవానుడి యొక్క దేవాలయాలు. వాటన్నిటిని మనం దర్శనం చేసుకోవాలంటే ఒక 5-10 సంవత్సరాలు ఉండాలి అక్కడ మనం వాటన్నిటిని దర్శనం చేసుకోవాలంటే. అందుకని ఏం చేస్తారంటే బృందావనం వెళ్ళినప్పుడు సంప్రదాయం ప్రకారంగా బృందావనం మొత్తాన్ని ఒకసారి ప్రదక్షిణ చేసామనుకోండి, ఏమవుతుంది, ఆ దేవాలయాలు మొత్తం కూడా బృందావనం కిందే ఉన్నాయి కాబట్టి ఆ ఒక ఫలితం మనకు వస్తుంది. అందుకే బృందావనం వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి, ఖచ్చితంగా బృందావన పరిక్రమ చేయాలి, గోవర్ధనగిరి పరిక్రమ చేయాలి. ఆ రెండు చేయాలి. ఎంతో అదృష్టవంతులు. పోయిన సంవత్సరం వచ్చిన వాళ్ళందరూ కూడా బృందావన పరిక్రమ చేశారు, అలాగే గోవర్ధన పరిక్రమ చేశారు. చాలా అదృష్టవంతులు. ఒకేసారి యొక్క 2 ప్రదేశాల్లో కూడా గోవర్ధన పర్వతానికి ప్రదక్షిణ చేశారు, బృందావనానికి ప్రదక్షిణ. భక్తులతో అయితే ఇది ఉపయోగం అనమాట. మనకి ఆ విషయాలన్నింటినీ కూడా మనకు చెప్తారు, ఆ విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకుంటాం. అలా తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది, వాటిని మన జీవితంలో ఉపయోగిస్తాం. కనుక మనం మన పిల్లల్ని కోరుకుంటాం, వాళ్ళు ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. చాలామంది ఈ యొక్క టీ కప్పులు, పాలు తాగే కప్పుల పైన కూడా వాళ్ళు నవ్వుతున్నటువంటి ఫోటో లాంటిది వేసి గిఫ్ట్ ఇస్తుంటారు కదా. ఆ నవ్వు ఎప్పటికీ ఉండాలంటే ఏం చేయాలి, వాళ్ళకి కంఠమాలు వేయాలి, తిలకం పెట్టాలి, వాళ్ళని ఇస్కాన్ భక్తులుగా మార్చాలి, అంతే. అలా చేయకుండా ఏది చేసినా ఉపయోగం లేదు. టెంపరీగా ఆనందంగా ఉంటారు అంతే. తర్వాత ఏమవుతుంది, జన్మ తర్వాత ఏమవుతారు వాళ్ళంతా, మనం ఏమవుతామో తెలియదు, తండ్రి ఏమవుతాడో తెలియదు, తల్లి ఏమవుతుందో తెలియదు, కొడుకు ఏమవుతారో తెలియదు, కూతురు ఏమవుతారో తెలియదు. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, మనంతా ఒకటే ఫ్యామిలీ, మనంతా కూడా ఇలానే కలకాలం ఆనందంగా ఉండాలి అని అనుకుంటారు అంతే. ఉండదు. కనుక శాశ్వతమైనటువంటి ఆనందం కోరుకుంటే ఏం చేయాలి, అందరికీ కూడా కృష్ణ చైతన్యాన్ని ఇవ్వాలి కదా. మనం దానికోసం నేను ఎంత ఖర్చు అయినా భరిస్తాను, నువ్వు ఆనందంగా ఉండాలి, నీకు అసలు బాధే కలగకూడదు, ఇలాగ రకరకాల డైలాగ్ చెప్పినట్టు మనం మరి ఈ జన్మ తర్వాత ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరి అటువంటి విషయం తెలిసినప్పుడు ఏం చేయాలి మనం, వారు జన్మలకి కూడా ఆనందంగా ఉండాలి కాబట్టి వాళ్ళు జన్మలకి ఆనందంగా ఉండే విధంగా వారికి కంఠమాలని ఇవ్వాలి, తిలకాన్ని ఇవ్వాలి, హరినామాన్ని ఇవ్వాలి, భగవద్గీతని భాగవతాన్ని ఇవ్వాలి. దీంట్లో ఏమైనా కష్టం ఉందా అండి? టెంపరీగా ఉండే ఆనందం కోసమే ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మరి పర్మనెంట్ ఆనందం కోసం ఖర్చు పెట్టొద్దా? దీంట్లో ఖర్చు ఏం లేదు, ఎంతో ఆరోగ్యం. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదం ఉత్తమం ప్రత్యక్షావగమ్యం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. వెరీ వెరీ సింపుల్, ఇది చాలా సింపుల్. అందరికీ కూడా ఇది ఆచరించడానికి చాలా సులువైనటువంటి మార్గం అని చెప్తున్నారు కృష్ణుడు. అలాగే ఈ యొక్క శ్లోకంలో మనం చూసినట్లయితే ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం అంతా కూడా అదే. అలాగే పూర్వాచార్యుల యొక్క ప్రియభక్తుల అడుగుజాడలను అనుసరించాలి, వారు నిర్దేశించిన విధంగా భక్తియుక్త సేవ చేయాలి. అదొక ప్రధానమైనటువంటి విషయం ఈ బిందువులో. భక్తులు ఎలా చెప్తారో దానికి అనుగుణంగా మనం సొంతగా చేయడానికి లేదు. భక్తియుక్త సేవ ఎలా చేయాలి, భక్తులు ఏం చేస్తారు, కృష్ణుడు ఆనందమే వాళ్ళు చేసేది కూడా అదా, కృష్ణుడు ఆనందపడే విధంగానే వాళ్ళు చేస్తారు. ఎలాగైతే మనం కూడా చెప్తాం, ఇక ఆచమనం చేసుకోండి, ముక్కు పట్టుకోండి, ఇలాగా అయ్యగారు చెప్తూ ఉంటారు, మనం కూడా ఈ యొక్క పూజా కార్యక్రమం చేస్తూ ఉంటాం. అక్షంతలు చూసి వాసన చూసి వెనక్కి వేసుకోండి, నీళ్ళు వదిలిపెట్టండి, కుంకుమ వేయండి, పసుపు వేయండినప్పుడు ఆయన ఎలా నిర్దేశిస్తారో అలానే చేస్తాం మనం కూడా. అలాగే భక్తి చేసేటప్పుడు కూడా భగవద్భక్తులు, కృష్ణుడికి ప్రియ భక్తులు ఎవరైతే ఏ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో ఆ ఇన్స్ట్రక్షన్ అనుసరించి మనం భక్తిని చేయాలి. అది ప్రధానమైనటువంటి విషయం. ఇందులో మనం చూసినట్లయితే 24 గంటలు కూడా శ్రీకృష్ణ భగవాను గుర్తొచ్చే విధంగా మన జీవితాన్ని మలచుకోవాలి అనేది ప్రధానమైనటువంటి విషయం. అలాగే
ఆ చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎలా చేయాలి? ప్రియ భక్తుల అడుగుజాడలను అనుసరించి చేయాలి. సతహవృత్తే, ఇంతకుముందు శ్లోకంలో కూడా వచ్చింది మనకు అది. పూర్వాచార్యుల అడుగుజాడలను అనుసరించి, ప్రియభక్తులు అడుగుజాడలను అనుసరించి, వాళ్ళ మార్గనిర్దేశకత్వాన్ని అనుసరించి మనం భక్తిని చేయాలి. మన స్వతహాగా చేయడానికి లేదు. అది అలాగే ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి పద్మిని ఏకాదశి మనకి ఈ యొక్క అధిక మాసంలో వచ్చేటటువంటి సంవత్సరంలో అధిక మాసం వచ్చినప్పుడు 2 ఏకాదశులు వస్తాయి. 3 సంవత్సరాలకు ఒకసారి, సుమారుగా 3 సంవత్సరాలకు ఒకసారి, లేదా 2.5 సంవత్సరాలు, 32 నెలలకు ఒకసారి వస్తుంది. ఆ ఏకాదశి పద్మిని ఏకాదశి. ఈ రోజున ఇక కార్తవీర్యార్జునుడు అంత గొప్ప యోధుడు అవ్వడానికి కారణం, రావణాసురుణ్ణే ఆయన జయించాడు. రావణాసురుణ్ణి ఒక పురుగు పట్టుకున్నట్టు పట్టుకుంటాడు కార్తవీర్యార్జునుడు. అంత శక్తి సంపన్నుడు ఎలా అయ్యాడు అంటే, వాళ్ళ తల్లిగారంటే పద్మిని యొక్క పద్మిని ఏకాదశి వ్రతాన్ని పాటించింది. ఆవిడ వాళ్ళ తండ్రి గారు 10,000 సంవత్సరాలు తపస్సు చేసినా కానీ భగవంతుడు ప్రసన్నం కాల. ఈ పద్మిని ఏకాదశి వ్రతాన్ని పాటించింది. సతీ అనసూయ ఉపదేశిస్తే పద్మినీదేవి పాటించినప్పుడు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడు ఆవిడ ఏం కోరుకుంది? మా భర్త గారు ఏదైతే కోరికతో ఆయన తపస్సు చేస్తున్నాడో ఆ కోరికను తీర్చండి. వెంటనే భర్త దగ్గర ప్రత్యక్షమై భగవంతుడు కృష్ణుడు ఏం కావాలంటే, నాకు జన్మించేటువంటి కొడుకు ఎంతో యోధుడు అవ్వాలి, ఆయన ఎవరితో కూడా ఆయన ఎవరి చేతిలో కూడా ఓడిపోకూడదు, నీ చేతిలో ఓడిపోవడానికి నాకు అంగీకారమే అని చెప్తారు. అందుకని కార్తవీర్యార్జునుడు ఎవరి చేతిలో ఓడిపోయారు? పరశురాముడి చేతిలో ఓడిపోయారు. అది కనుక కార్తవీర్యార్జునుడు లాంటి గొప్ప యోధుడు యొక్క పద్మినీదేవి గర్భంలో జన్మించాడు. దేనివల్ల అంటే పద్మిని ఏకాదశి వ్రతాన్ని సతీ అనసూయ ఉపదేశించగా ఈ యొక్క పద్మినీదేవి పాటించింది. అందుకే ఈ ఏకాదశిని పద్మిని ఏకాదశి అని పిలవడం జరిగింది. అధిక మాసంలో వస్తుంది పద్మిని పరమా ఏకాదశి. వచ్చే నెల 13వ తేదీ 2వ ఏకాదశి ఉంది. చాలా శక్తివంతమైనటువంటిది, పురుషోత్తమ మాసం. అన్ని యొక్క మాసాలకి రకరకాల అధిష్టాన దేవతలు ఉన్నారు, కానీ ఈ అధిక మాసానికి సాక్షాత్తుగా జగన్నాథుడు పురుషోత్తముడు, ఆయనే అధిష్టాన దేవత. కనుక ఈ మాసంలో చేసేటటువంటి జప తపాదులన్నీ కూడా కొన్ని లక్షల కోట్ల రెట్లు మనకి ఫలితాన్ని ఇస్తాయి. ఇది అధిక మాసం, అందులో ఏకాదశి తిథి ఇది ఆశ్వీజ మాసం, అధిక ఆశ్వీజ మాసం వచ్చింది. చాలా చాలా విశిష్టమైనటువంటి రోజు. కనుక ఈ రోజున అందరూ కూడా ఉపవసించినట్లయితే చాలా చాలా మంచి జరుగుతుంది. మనకి భగవంతుడు ఎంతో ప్రసన్నం అవుతాడు. ఎవరైతే ఈ యొక్క పద్మిని ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారో వాళ్ళందరూ కూడా భగవద్ధామం చేరుకుంటారు అని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే చెప్పడం జరిగింది పద్మినికి. కనుక అందరూ కూడా ఏకాదశి వ్రతం గురించి తెలుసుకోండి, ఏకాదశి వ్రతాన్ని పాటించండి. మనకి ఏకాదశి వ్రతం గురించి మనకి ఒక చిన్న మర్మం చెప్తాను. భగవద్గీతలో ఈ యొక్క మన పురాణాల్లో కూడా వివరించడం జరిగింది దీని గురించి. ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని పాటించకుండా ఇతరమైనటువంటి వ్రతాలు పాటిస్తారో, ఏకాదశి వ్రతాన్ని పాటించకుండా ఇతర వ్రతాలు పాటిస్తారో, వారు వజ్రాన్ని, తమ చేతిలో ఉన్న వజ్రాన్ని పారేసి ఒక పాత్ర తీసుకొని ఇంటింటికి భిక్షమెత్తిన వాళ్ళతో సమానం అని చెప్పడం జరిగింది శాస్త్రంలో. అంటే చేతిలో ఉన్న వజ్రాన్ని పడేసి ఒక పాత్ర తీసుకొని ఇంటింటికి వెళ్ళి భిక్షాటనం చేసేటటువంటి దౌర్భాగ్యం పొందినట్లంట ఏకాదశి వ్రతాన్ని పాటించకపోతే. ఎందుకు అంత కర్కశంగా చెప్పారు అంటే, ఏకాదశి వ్రతాన్ని మనం పాటించాలి అని. అదే ఎందుకని ఆ రోజున ఈ యొక్క పాప పురుషుడు నివసిస్తాడు ధాన్యాల్లో. ఏకాదశి హరివాస దినం. మన భగవంతుడు సరస్సు రూపంలో ఉంటారు. ఆయన వరాహ పుష్కరిణి అంటారు. ఇక శ్రీముష్టం క్షేత్రానికి ఎవరైనా వెళితే అక్కడ వరాహదేవుడి యొక్క దేవాలయం ఉంది. అక్కడ సరస్సు భగవంతుడి యొక్క స్వరూపం. అక్కడ ఉన్నటువంటి అశ్వత్థ వృక్షం, అశ్వత్థ నారాయణ భగవంతుడి స్వరూపం. అర్చా విగ్రహం భగవంతుడి స్వరూపం. అలాగే ధామం భగవంతుడి స్వరూపం. ఇలాగ రకరకాల ప్రదేశాల్లో రకరకాల రూపాల్లో ఉంటాడు భగవంతుడు. వృక్షం రూపంలో, సరస్సు రూపంలో, తర్వాత ధామం రూపంలో, అలాగే ఇలాగ రకరకాల రూపాల్లో ఉంటాడు భగవంతుడు. అయితే కాలం రూపంలో ఉండేది ఏమిటి అంటే ఏకాదశి సమయం. అందుకే హరివాస దినము, హరి నివసించేటటువంటి సమయం, కృష్ణుడు నివసించేటటువంటి సమయం. అందుకే ఈ సమయం అంతా కూడా శ్రీకృష్ణ భగవానుడితో సమానం, హరి వాస దినం. అందుకే ఈ సమయం అంతా, ఈ ఏకాదశి సమయం అంతా కూడా మనం ఏం చేయాలి అంటే భగవంతుడి ప్రీత్యర్థమై కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహించాలి. ఇది ప్రధానమైన విషయం.
కనుక ఈ పరమ మంగళకరమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి పద్మిని ఏకాదశి వ్రతం రోజున పురుషోత్తమ మాసంలో ఈ అవకాశం ఇచ్చినటువంటి హిజ్ గ్రేస్ రూపేశ్వర చంద్రదాస్ ప్రభుజీకి, అలాగే వైష్ణవ కృపదాస్ ప్రభుజీకి, అలాగే ఎంతో ఓర్పుగా విన్నటువంటి అనంతకోటి వైష్ణవ భక్త బృందం అందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఖచ్చితంగా ఈ ఏకాదశిని పాటించండి. ఇంకా ఒక ఏకాదశి ఉంది, పరమ ఏకాదశి ఉంది. అందరూ కూడా తెలుసుకొని దాన్ని కూడా పాటించడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క అధిక మాసం గురించి తెలుసుకొని ఆ అధిక మాసం యొక్క విశిష్టతను తెలుసుకున్నారు చాలామంది, వాట్సాప్లో కూడా పంపించారు. ఆ వ్రతాన్ని కూడా అనుసరించండి. అనుసరించినట్లయితే మనం త్వరగా ఈ భక్తి సేవలో అభివృద్ధి చెందుతాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ భక్త బృంది की जय. नामाचार्य शिला हरिदास ठाकुर की जय. पद्मिनी एकादशी व्रतं की जय. शिला प्रभुपाद की जय. निताय गौर प्रेमानंदे. हरे कृष्णा. थैंक यू वेरी मच.